Welcome to IACE. Let us start explanation for SBI PO Prelims Grand Test 24 English. So let us start with question number 1. Okay. మన ఫస్ట్ మన డైరెక్షన్ చూద్దాం. డైరెక్షన్ చదివి తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే. సో మన డైరెక్షన్స్ ఏమున్నాయి? 2 columns are given in each question and each column has 3 parts of a sentence. Choose the most suitable pair which makes a grammatically correct and contextually coherent statement. Okay, మనం మ్యాచ్ ద కాలమ్ క్వశ్చన్స్ కాబట్టి సో స్ట్రైట్ అవే చేద్దాం. ఓకే రైట్. సో మనకి కాలమ్ 1 కాలమ్ 2 ఇచ్చారు కదా, సో వీటిని అరేంజ్ చేద్దాం. రైట్. సో ఫస్ట్ వన్, the Supreme Court poses to the Union government on the measures it can and is willing to take. మనకి విల్లింగ్ టు టేక్ ఉంది కదా, సో టేక్ ఉంది కాబట్టి తర్వాత మనకి ఏం రావచ్చు? ఒకవేళ ఇది ఫ్రేజల్ వర్బ్ అయితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో ప్రిపోజిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫ్రేజల్ వర్బ్ అయితే, లేదు ఇది మనకి నార్మల్ వెర్బ్ అనుకోండి, అప్పుడు ఏమైతే మనకి ఆబ్జెక్ట్. సో ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి రావాలి. ఓకేనా? సో దీనికి కంటిన్యూషన్ ఏం రావచ్చు? ఒకవేళ టేక్ అనేది మనకి ఫ్రేజల్ వెర్బ్లో పార్ట్ అయితే మనకి ఏం రావాలి? ప్రిపోజిషన్ రావాలి. ఒకవేళ టేక్ అనేది నార్మల్ వెర్బ్ అయితే మనకి ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. రైట్. ఇప్పుడు మనం వాటి కోసం వెళ్తాం. రైట్. సో ఇక్కడ ఉంది విల్లింగ్ టు టేక్ ద నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ఈజ్ ఎఫెక్టివ్ అంటామా? నో. కాబట్టి మనకి డి రాదు. రైట్. విల్లింగ్ టు టేక్ ఎగెనెస్ట్ కమ్యూనల్లీ స్లాంటెడ్ టెలివిజన్ కవరేజ్ షుడ్ నాట్ ఎండ్ ఇన్ అన్డిజైరబుల్ కన్సిక్వెన్సెస్. పాసిబిలిటీ ఉందా లేదా? మొత్తం ఇక్కడ మనకి ఎగెనెస్ట్ మనకి ఏంటి? ప్రిపోజిషన్. అండ్ మనకి ఫ్రేజల్ వెర్బ్ ఉందా లేదా? కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకి ఏముంది? The Supreme Court posed to the Union government on the measures it can and is willing to take against communally slanted television coverage should not end in undesirable consequences. So clear గా మనకి సో మీనింగ్ కన్వే అవుతుంది, ఇంకా మనకి గ్రామటికల్గా కూడా సరిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? మనకి ఏ అండ్ సో ఈ ఈజ్ ద కాంబినేషన్. ఏ ఈ ఈజ్ ద కాంబినేషన్. ఓకే. ఇప్పుడు రిమైనింగ్ చూద్దాం. రిమైనింగ్ మనకి ఏమన్నా మనకి ద కోర్ట్స్ వార్నింగ్ దట్ ఇఫ్ ద గవర్నమెంట్ మనకి ఏమొచ్చింది? మనకి ఇఫ్ వచ్చిందా? ఇఫ్ మనకి ఏంటి? కంజంక్షన్. నార్మల్గా కంజంక్షన్ వస్తుంది మనకి. నెక్స్ట్ వస్తుంది మనకి ఏంటి? సో సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ అది మనకి ఏం రావాలి? వెర్బ్ రావాలి. మనకి ఏం రావాలి? మనకి వెర్బ్ రావాలి. రైట్. మనకి వెర్బ్ ఎక్కడైనా ఉందా? చూడ మనకి ద కోర్ట్స్ రైట్ వార్నింగ్ దట్ ఇఫ్ ద గవర్నమెంట్, సో వెర్బ్ ఉందా? ఇక్కడ వెర్బ్ లేదు కాబట్టి మనకి బీకి కాంబినేషన్. రైట్. వార్నింగ్ ద నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అంటామా? నో. ఇంకేముంది మనకి? వార్నింగ్ ఇట్ వుడ్ అంటామా? నో. అంటే మనకి ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ పాసిబుల్. ఇక్కడ బీతో మనకి పాసిబిలిటీ లేదు. రైట్. నెక్స్ట్ మనం సి చూద్దాం. రైట్. సిలో మనకి ఏముంది చూడండి. ఇక్కడ ద కోర్ట్ అపియర్స్ అన్కన్విన్స్డ్ దట్ ద ప్రెజెంట్ మెకానిజం ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్. దీనికి ఇక్కడ ఏముంది? మనకి కామన్ ఉంది కదా, సో కాబట్టి దీనికి ఏం కావచ్చు? మనకి అపోజిషన్ రావచ్చు. ఓకేనా? సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్ ద కోర్ట్ అపేర్స్ అన్కన్విన్స్డ్ దట్ వచ్చిందా? దట్ వచ్చింది. మనకి ఏముంది? మనకి ద ప్రెజెంట్ మెకానిజం ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఇదంతా మనకి ఏమవుతుంది? మనకి సబ్జెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం రావాలి? మనకి వెర్బ్ రావాలి. అంటే ఇక్కడ కంటిన్యూషన్ ఏం రావాలి? వెర్బ్ రావాలి. అది కాకుండా మనకి ఇక్కడ కామా ఉంది కాబట్టి అపోజిషన్ ప్లస్ వెర్బ్ రావాలి. అపోజిషన్ ప్లస్ వెర్బ్. సో మనకి అపోజిషన్ మీనింగ్ ఏంటి మనకి? సో రైట్ అప్రోప్రియేట్ ఎక్స్ప్లెనేషన్ మనం ఏమంటామంటే అప్రోప్రియేషన్ అంటాం. రైట్. అప్రోప్రియేట్. సో అపోజిషన్ అంటాం. ఏమంటాం మనం? అపోజిషన్. ఇప్పుడు మనం చూద్దాం ఎక్కడ అనుకుందాం. రైట్. ద కోర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ సో ద నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ. ఇక్కడ మనకి ఏముంది? కామన్ ఉందా? సో కామన్ ఉంది కాబట్టి అంతా ఏమవుతుంది? మనకి అపోజిషన్. దేనికి అపోజిషన్? ఇక్కడ మనకి ద ప్రెజెంట్ మెకానిజం ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్. ద ప్రెజెంట్ మెకానిజం ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్కి అపోజిషన్ మనకి ఏంటి? ద నేషనల్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ. నెక్స్ట్ మనం ఏమైనా అనుకున్నాం? వెబ్ రావాలనుకున్నాం కదా, సో వెబ్ వచ్చిందా? ఈజ్ ఎఫెక్టివ్. అంటే ఓవరాల్గా దీన్ని ఎలా చదవచ్చు అంటే ద కోర్ట్ అపియర్స్ unconvinced that the present mechanism of self-regulation is effective. The present so mechanism of self-regulation is effective. ఇదంతా ఏంటి? మనకి అపోజిషన్ కాబట్టి మనకి ప్రాపర్గానే ఉంది కాబట్టి మనకి ఇంకా పాసిబిలిటీ మనకి ఏంటి? సి ఇంకా డి కూడా మనకి పాసిబిలిటీ. అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాక మనకి? సో ఏఈ ఇంకా సిడి. మనకి ఏఈ సిడి ఎక్కడ వచ్చింది? మనకి ఆప్షన్ బి. సో ఆప్షన్ బిలో మనకి ఏఈ సిడి వచ్చింది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది? మనకి బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. Let us go for the next question. Second one. Okay, let us answer this one. So first one, the Indian Express found middlemen convinced school owners. The convinced మనకి ఇక్కడ ఏమో మనకి middleman ఇది సబ్జెక్ట్. ఓకే. కన్విన్స్డ్ వెర్బ్. సో స్కూల్ ఓనర్స్ ఆబ్జెక్ట్. దీనికి కంటిన్యూషన్ రావాలి. సో ఇక్కడ కన్విన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 రావచ్చు. ప్రిపోజిషన్ రావచ్చు మనకి 2. కాబట్టి 2 ఎక్కడ ఉందో వెతకండి. రైట్. సో కన్విన్స్డ్ సో స్కూల్ ఓనర్స్ 2 ఎక్కడ వచ్చింది? మనకి ఎఫ్లో వచ్చింది కదా, టు ప్రొవైడ్ ద ఎన్ఎస్పి లాగిన్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ టు అబ్టైన్ స్కాలర్షిప్. కాబట్టి మనకి సో ఏకి ఎఫ్కి రిలేషన్ ఉందా లేదా? కాబట్టి ఏ అండ్ ఎఫ్ ఈజ్ ద కాంబినేషన్. మనం ఎలా చెప్పాక మనకి కన్విన్స్ ఉంది కాబట్టి కన్విన్స్డ్ టు సంథింగ్ వచ్చింది కదా, కన్విన్స్డ్ సమ్వన్ టు సంథింగ్ అంటాం. కన్విన్స్డ్ సమ్వన్ స్కూల్ ఓనర్స్ టు సంథింగ్. ఇక్కడ ఏముంది? ఇక్కడ టు సంథింగ్. ఇక్కడ మనకి టు ప్రొవైడ్ ద ఎన్ఎస్పి లాగిన్. మనకి ఏమొస్తుంది? మనకి ఏకి ఎఫ్కి కాంబినేషన్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. బి, గవర్నమెంట్ ఆస్క్ స్టేట్స్ టు thoroughly investigate the matter and furnish a report.
సో ఫర్నిష్ ఎ రిపోర్ట్. సో రిపోర్ట్ తర్వాత ఏం రావాలి? ఎ రిపోర్ట్ కుడ్ హ్యావ్ అకర్డ్ ఆర్ అండర్స్టూడ్ అంటామా? నో. నెక్స్ట్ వన్, ఏ రిపోర్ట్ అండ్ అండర్స్టాండ్ అంటామా? నో. మనకి ఈ రిపోర్ట్కి కాంబినేషన్ ఏమీ లేవు కాబట్టి యూ కెనాట్ టేక్ డి అండ్ ఈ. కాబట్టి మనకి బీతో కాంబినేషన్ ఏమీ లేదు. ఎందుకంటే సపోజ్ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ అండ్ ఫర్నిష్ రిపోర్ట్ స్టేటింగ్స్ అంటే ఈ రిపోర్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉండాలి లేదని ఉండాలి, కానీ ఇక్కడ అవి ఏమి లేవు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది? మనకి వెర్బ్తో స్టార్ట్ అయింది. ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది మనకి? సో మళ్ళీ ఇంకో నౌన్ అంటే ఏ రిపోర్ట్ మళ్ళీ ఇంకో నౌన్ స్టార్ట్ అయిద్దా? నో. సో రిపోర్ట్ వచ్చి రిపోర్ట్ కుడ్ హ్యావ్ అంటామా? నో. కాబట్టి మనకి ఏవి రావు కాబట్టి సో బీకి కాంబినేషన్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ సి చూద్దాం. రైట్, ద ఫస్ట్ ఇంపరేటివ్ టు ఎన్ష్యూర్ దట్ ద full implications of the aborted attack. మనకి aborted మీనింగ్ ఏంటి? మనకి క్యాన్సిల్ లేదంటే స్టాప్. ఓకే, aborted attack dash. సో ద ఫస్ట్ ఇంపరేటివ్ టు ఎన్ష్యూర్ దట్ వచ్చిందా? కంజంక్షన్. రైట్, నెక్స్ట్ ద ఫుల్ ఇంప్లికేషన్ ఆఫ్ ద అబార్టెడ్ అటాక్. ఇదంతా మనకి ఏంటి? సబ్జెక్ట్. తర్వాత మనకి ఏం రావాలి? వెర్బ్. రైట్, సో ద ఫుల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద అబార్టెడ్ అటాక్ కుడ్ హ్యావ్ అక్కర్డ్ కూడా సరిపోయింది. మళ్ళీ ఇక్కడ ఉంది ఆర్ అండర్స్టూడ్ వర్డ్ వచ్చి మళ్ళీ ఇంకోసారి వెర్బ్ వచ్చింది కాబట్టి మనకి డబుల్ టైం వెర్బ్ రాకూడదు. ఆల్రెడీ మనకి ఏమో అక్కడ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఒకటే వెర్బ్ రావాలి. ఆ వెర్బ్ ఇక్కడ వచ్చేసింది కదా, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ వచ్చింది మనకి ఇంకో వెర్బ్ వచ్చింది కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద పాసిబిలిటీ. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏముంది మనకి? సో మనకి ఏం రావాలి? సబ్జెక్ట్ వెర్బ్ రావాలి కదా, కానీ అటాక్ అండ్ అన్రెస్ట్రైన్డ్ అండ్ ఫ్రీ విల్లింగ్ కంపెనీ అంటామా? నో. ఇక్కడ మనకి వెర్బ్ లేదు కాబట్టి ఈ కూడా కాంబినేషన్ కాదు. కాబట్టి సో బీకి సికి మనకి ఎటువంటి కాంబినేషన్స్ లేవు కాబట్టి మనకి ఒకే ఒక పాసిబిలిటీ ఏంటంటే మనకి ఏ అండ్ ఎఫ్ ఈజ్ ద పాసిబిలిటీ. ఏఎఫ్ ఎక్కడ వచ్చింది మనకి? ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఓకే, లెట్ us go for the next question. Right, so let us answer this one. Question number 3. Okay, so in October the bank forecast India's GDP would shrink by 9.5% and earlier this month. Okay, in October the bank forecast India's GDP would shrink by 9.5% and earlier this month some by ఇక్కడ ఉండాలి మనకి. సో అక్టోబర్లో ఎంత ష్రింక్ అయింది మనకి? 9.5% కాబట్టి ఎర్లియర్ దిస్ మంత్ కూడా మనకి ఆ పర్సెంటేజ్ చెప్పాలి వద్దా? అది ఎక్కడైనా ఉందో చూద్దాం. రైట్, సో ఫార్ కమిటెడ్ 3 బిలియన్ అంటామా? నో. షుడ్ బి అట్ ద హార్ట్ ఆఫ్ రెగ్యులేషన్ అంటామా? నో. అండ్ ఆస్క్ ఇట్ టు మోడరేట్ అంటామా? నో. ఇక్కడ సో నెంబర్ రావాలి. ఇక్కడ మనకి ఇక్కడ జీడిపి వుడ్ ష్రింక్ బై 9.5% మనకి అక్టోబర్లో, ఎర్లియర్ దిస్ మంత్ అనేది కూడా మనకి మెన్షన్ చేయాలి కాబట్టి అది ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఏకి మనకి కాంబినేషన్ ఏం రాదు. ఓకేనా, నెక్స్ట్ బి చూద్దాం. బిలో మనకి ఏముంది? ద డిస్టింక్షన్ బిట్వీన్ ఫ్రీ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్. సో దానికి ఏం రావాలి? మన సబ్జెక్ట్ కదా అంతా. ద డిస్టింక్షన్ బిట్వీన్ ఫ్రీ స్పీచ్ అండ్ హేట్ స్పీచ్ అంతా సబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత మనకి ఏం రావాలి? వెర్బ్ రావాలి. ఏం రావాలి మనకి? వెర్బ్. ఇప్పుడు దేనికోసం వెతకాలి? వెర్బ్ కోసం వెతకాలి. రైట్, సో ఆప్షన్ మనకి వెర్బ్ ఎక్కడ వచ్చింది? మనకి చూడండి, సో ఫార్ కమిటెడ్ 3 బిలియన్ అంటామా? నో. ఏముంది? షుడ్ బి ఎట్ ద హార్ట్ ఆఫ్ రెగ్యులేషన్. పాసిబిలిటీ ఉంది కదా, వెర్బ్ షుడ్ బి ఎట్ ద హార్ట్ ఆఫ్ రెగ్యులేషన్. కాబట్టి మనకి కాంబినేషన్ మనకి ఏమైంది? మనకి బి ఇంకా ఈ. సో బి ఇంకా ఈ అనేది మనకి ఏంటి? కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ మనం సి చూద్దాం. సిలో మనకి ఏముంది? ద గవర్నమెంట్ హ్యాస్ మియర్లీ అడ్మినిస్టర్డ్ ఏ కాషన్ టు ద ఛానల్ ఉందా? ద గవర్నమెంట్ మనకి ఏంటి? సబ్జెక్ట్. ఇక్కడ హ్యాస్ వెర్బ్, హ్యాస్ అడ్మినిస్టర్డ్. సో అడ్మినిస్టర్డ్ ఏ కాషన్ టు ద ఛానల్. తర్వాత ఏంది? దాని కంటిన్యూషన్ ఏంది? సో మళ్ళీ ఇక్కడ ఉంది ఛానల్ ఎండ్ వచ్చిందా? ఎండ్ ఆస్క్డ్. ఇది మనకి V3, ఇది కూడా మనకి ఏంటి? V3 కాబట్టి సరిపోయిందా? అండ్ ఆస్క్డ్ ఇట్ టు మోడరేట్ ఇక్కడ ఉందా? సో కాషన్ టు ద ఛానల్ అండ్ ఆస్క్డ్ ఇట్ టు, ఇట్ అంటే ఎక్కడైతే మనకి ఛానల్, ఆస్క్డ్ ఇట్ టు మోడరేట్ ద కంటెంట్ ఇన్ ఫ్యూచర్ టు అవాయిడ్ బ్రీచింగ్ ద. మనకి బ్రీచింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి వయోలేటింగ్. బ్రీచింగ్ అంటే వయోలేటింగ్. కాబట్టి అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకి పాసిబిలిటీ మనకి ఏంటి? ఇంకా సి అండ్ ఎఫ్ ఈజ్ ఆల్సో పాసిబిలిటీ. సో సిఎఫ్ ఈజ్ ఆల్సో పాసిబిలిటీ కాబట్టి ఏమొస్తుంది మనకి? బిఈసిఎఫ్. ఆప్షన్లో మనకి బిఈసిఎఫ్ ఎక్కడ వచ్చింది మనకి? ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆప్షన్ ఏ. రైట్, లెట్ us go for the next question. Let us answer question number 4. ఓకే, సో మనకి ఏలో ఏముంది చూడండి? ద గవర్నమెంట్ మస్ట్ ఎంకరేజ్ ద వైడెస్ట్ వాటర్ పార్టిసిపేషన్. మనకి ఏముంది కూడా? సబ్జెక్ట్ ఎవరున్నారు మనకి? ద గవర్నమెంట్ ఇస్ ద సబ్జెక్ట్, మస్ట్ ఎంకరేజ్ వర్బ్, మనకి ద వైడెస్ట్ వాటర్ పార్టిసిపేట్ మనకి ఏంటి? ఆబ్జెక్ట్. ఓకేనా, తర్వాత మనకి ఏం రావాలి? ఆబ్జెక్ట్. స్టబుల్ బర్నింగ్ అంటామా? కంప్లీట్గా డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి యూ కెనాట్ టేక్ స్టబుల్ బర్నింగ్. నెక్స్ట్ మనం ఏముంది మనకి? మైట్ బి అంటామా? సో మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఒక వెర్బ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి వెర్బ్ రాదు. ఓకేనా, నెక్స్ట్ వన్. సో కొయలేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద పీడీపీ అండ్ ద నేషనల్ కాన్ఫరెన్స్. ఇది మనకి కంప్లీట్గా మనకి కొయలేషన్ డిఫరెంట్ కాబట్టి కాన్సెప్ట్ కాబట్టి యూ కెనాట్ టేక్ ఎఫ్. ఎందుకంటే ఉంది ఇక్కడ ద గవర్నమెంట్ మస్ట్ ఎంకరేజ్ ద వైడెస్ట్ వాటర్ పార్టిసిపేషన్ టు సంథింగ్ అని అలా రావాలి. కానీ ఇక్కడ మళ్ళీ వచ్చి మనకి మళ్ళీ ఇంకోసారి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. రైట్, కాబట్టి మనకి ఏతో ఎటువంటి కాంబినేషన్ లేదు. ఇప్పుడు మనం బి చూద్దాం. రైట్, బిలో ఏముంది మనకి? ద కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కుడ్ బి ఏఆర్ అండ్. ఏముంది మనకి? ఏఆర్ అండ్ వచ్చిందా? మనకి ఏం రావాలి? నౌన్ రావాలి. సో మన నౌన్ వెతికిన ఇక్కడ మనకి ఎక్కడ ఉందో నౌన్? సో ఇక్కడ మనకి స్టబుల్ బర్నింగ్ అంటామా? నో. సో ఇక్కడ ఉంది
కుడ్ బి ఏ కోయలేషన్ ఆఫ్ రెగ్యులర్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద పీడీఏపీ అండ్ ద నేషనల్ కాన్ఫరెన్స్ అనొచ్చా? ద కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కుడ్ బి, సో మనకి ఇక్కడ కుడ్ బి వచ్చింది కదా, కుడ్ బి ఏ కోయలేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అంటాము. కోయలేషన్ మీనింగ్ ఏంటి మనకి గ్రూప్ ఓకేనా. సో ద కమింగ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ కుడ్ బి ఏ కోయలేషన్ ఆఫ్, మనకి గ్రామటికల్గా ఓకే, గ్రామటికల్గా ఏమొస్తుంది మనకి కుడ్ బి నౌన్ రావాలి కాబట్టి కోయలేషన్ నౌనే కాబట్టి మనకి గ్రామటికల్గా మనకి ఏ కాంబినేషన్ వస్తుంది మనకి, సో బి అండ్ ఎఫ్ అనేది మనకి గ్రామటికల్గా వస్తుంది. బట్ మీనింగ్ వైజ్ సరిపోతుంది చూడండి మనకి. సో ఏ కోయలేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇంక్లూడింగ్ ద పీడీపీ అండ్ జీడీ, మనకి అక్కడ ఏనా అక్కడ, సో కుడ్ బి ఏ, సో ఛాలెంజ్ అనో లేదా అలాంటి మీనింగ్ రావాలి. ఓకే, కుడ్ బి ఏ ఛాలెంజ్ అలాంటి మీనింగ్ రావాలి. ఇక్కడ ఏముంది, కుడ్ బి ఏ కోయలేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ వచ్చింది కాబట్టి మనకు ఈ కాంబినేషన్ మనం తీసుకోలేము ఓకేనా. సో మనకి గ్రామటికల్గా సరిపోయినా కానీ కంటెక్స్ట్ వైజ్ సరిపోవట్లేదు కాబట్టి యూ కెనాట్ టేక్ బి అండ్ ఎఫ్. ఓకే, నెక్స్ట్ మనం సి చూద్దాం. రైట్, సిలో మనకి ఏముంది, అకార్డింగ్ టు డేటా రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో దేని గురించి మాట్లాడుతున్నాం మనకి, అకార్డింగ్ టు డేటా రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇదంతా మనకి ఏమైంది మనకి, సో రైట్, సో అకార్డింగ్ టు వచ్చింది నెక్స్ట్ మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ స్టార్ట్. రైట్, సో సబ్జెక్ట్ ప్లస్ ఇదంతా మనకి ఏమైంది ఇక్కడ, సో ఇన్ఫర్మేషన్ యాడ్వర్బ్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు, లేదంటే సో యాడ్వర్బ్ ఫ్రేజ్ అని చెప్పొచ్చు, లేదంటే యాడ్జెక్టివ్ ఫ్రేజ్. మనకి నార్మల్గా యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ ఉంటాయి, యాడ్వర్బ్ ఫ్రేజ్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే మనం మాడిఫైర్స్ అంటాం. ఏమంటాం మనం మాడిఫైర్స్. మనకి ఇది మాడిఫైయింగ్ ఫ్రేజ్ కావాలి, లేదంటే క్లాజ్. మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వస్తే మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వస్తుందని ఏమంటాం, క్లాజ్ అంటాం. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ లేకుండా ఓన్లీ మనకి సబ్జెక్ట్ కానీ వెర్బ్ కానీ వస్తుంది ఏమంటామంటే ఫ్రేజ్. అంటే సో ఆ కాంబినేషన్ లేకపోతే సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ కాంబినేషన్ ఉంటే ఏమంటాం, దాన్ని క్లాజ్ అంటాం. ఆ కాంబినేషన్ లేకపోతే ఏమంటాము, ఫ్రేజ్ అంటాం. కాబట్టి దీన్ని ఏమన్నా చూడ మాడిఫైయింగ్ ఫ్రేజ్ అనొచ్చు. మొత్తానికైతే ఏమన్నా మనకి సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి. రైట్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఎక్కడ ఉంది ఇక్కడ చూడక్కడ. సో స్టబుల్ బర్నింగ్ దేని గురించి మాట్లాడుతున్నాం, డేటా రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు మనకి ఏముంది, స్టబుల్ బర్నింగ్ ఇన్ పంజాబ్ ఇంక్రీజ్డ్. సో స్టబుల్ బర్నింగ్ ఇన్ పంజాబ్ సబ్జెక్ట్, ఇంక్రీజ్ మనకి ఏంటి వర్బ్. మనకి కావాల్సిన మనకి ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బే కాబట్టి సికి డీకి పాసిబిలిటీ ఉంది కదా, అంటే మనకి సిడి ఈజ్ కరెక్ట్. రైట్, కంటెక్స్ట్ సరిపోతుంది, మీనింగ్ కూడా సరిపోతుంది కాబట్టి మనకి ఏమొస్తుంది మనకి, సో సిడి. సో సిడి ఎక్కడ వచ్చింది మనకి, సిడి రైట్, ఓన్లీ సి. సో ఆప్షన్ సిలో మాత్రమే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. సో క్వశ్చన్ నెంబర్ 5 మనకి ఫస్ట్ అయితే మనకి డైరెక్షన్ చూద్దాం ఏమున్నాయో. రైట్, సో విచ్ ఆఫ్ ద ఫ్రేజ్ ఆర్ వర్డ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ఏ బి సి అండ్ డి గివెన్ బిలో ఈచ్ సెంటెన్స్ షుడ్ రీప్లేస్ ద ఫ్రేజ్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్ లెటర్స్ టు మేక్ ద సెంటెన్స్ గ్రామటికల్లీ అండ్ కంటెక్స్చువల్లీ కరెక్ట్. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్, మార్క్ ఈ, దట్ ఈస్ నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్ యాజ్ ద ఆన్సర్. ఓకే, మనం చేద్దాం. రైట్, మనకి సెంటెన్స్ కరెక్షన్ కదా మనం చూద్దాం. రైట్, ద ఆర్బీఐ హ్యాస్ ఇట్స్ టాస్క్ కట్అవుట్. మనకి టాస్క్ కట్అవుట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, రైట్, సో రైట్, ట్రయింగ్ టు డూ ఏ డిఫికల్ట్ టాస్క్, ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పచ్చు. ఓకే, టాస్క్ కట్అవుట్ ఇన్ ఎన్షోరింగ్ ఇట్ కీప్స్ ద క్రూషియల్ ఇంజిన్. మనకి క్రూషియల్ మీనింగ్ ఏంటి మనకి, క్రూషియల్ అంటే ఇంపార్టెంట్. సో క్రూషియల్ ఇంజిన్ ఆఫ్ క్రెడిట్, సో క్రూషియల్ ఇంజిన్ ఆఫ్ క్రెడిట్ ఏ వీ బిట్ యాజ్ ద ఎకానమీ స్ట్రైవ్స్ టు రివైవ్. మనకి రివైవ్ అంటే ఏం చెప్పొచ్చు మనం, రెనోవేట్ అని చెప్పొచ్చు. మళ్ళీ లైఫ్ ఇవ్వడం ఏమంటాం మనం, రైట్, మళ్ళీ లైఫ్ ఇవ్వడం ఏమంటామంటే రివైవ్ అంటాం. రైట్, సో మొత్తం ఏమంటుంది, క్రెడిట్ ఏ వీ బిట్. మనకి వీ బిట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఎలిటిల్. వీ బిట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఎలిటిల్. ఇక్కడ మనకి సెన్స్ అనేది మనకి పాజిటివ్ సెన్స్లో ఉందా, నెగిటివ్ సెన్స్లో ఉందా, పాజిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి వీ బిట్ అని మనం చెప్పలేం, లిటిల్ అని చెప్పలేం. మనకి ఏం కావాలి, మనకి పాజిటివ్ సెన్స్ కాబట్టి ఆ పాజిటివ్ సెన్సే రావాలి. రైట్, ఇప్పుడు మనం చూద్దాం మనకి ఏమొస్తుంది ఇక్కడ. సో ర్యాంక్ అండ్ ఫైల్ అంటామా, సో ఖచ్చితంగా అయితే మనకి ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. వీ బిట్ అని లిటిల్ అని చెప్పలేము. అంటే సో సో క్రూషియల్ అంటాం, ఏమంటాము, క్రూషియల్ ఇంపార్టెంట్ అండి. రైట్, సో క్రూషియల్ ఇంజిన్ ఆఫ్ క్రెడిట్ డాష్ యాజ్ ద ఎకానమీ స్ట్రైవ్స్. ఇక్కడ కూడా ఎకానమీ స్ట్రైవ్స్ టు రివైవ్ మనకి పాజిటివ్ సెన్సే, క్రూషియల్ కూడా పాజిటివ్ సెన్సే కాబట్టి ఇక్కడ వచ్చేది కూడా మనకి ఏం రావాలి, వాటిని కంటిన్యూ చేసే విధంగా ఉండాలి, ఆ టోన్ని కంటిన్యూ చేసే విధంగా ఉండాలి కాబట్టి యూ కెనాట్ టేక్ వీ బిట్. మనకి వీ బిట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఎలిటిల్. కాబట్టి దీన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందే. ఇప్పుడు మనకి ఆప్షన్లో చూద్దాం, ఆప్షన్లో మనకి ఏం సరిపోతుంది. రైట్, మనకి ఏముంది, మనకి ర్యాంక్ అండ్ ఫైల్. మనకి ర్యాంక్ అండ్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో రైట్, ఆర్డినరీ పీపుల్. ఆర్డినరీ పీపుల్ ఇది మనకి ఈడియం ఎలా వచ్చిందని మనకి మిలిటరీ ఫార్మేషన్లో వాళ్ళు సో లైన్స్లో ఆర్గనైజ్ అవుతారు కదా. సో మీటింగ్లో అంటే లైన్స్లో నిల్చుంటారు కదా. అంటే ఎలా నిల్చుంటారు అంటే ఇలా రోస్లో నిల్చుంటారు, ఇలా కాలమ్స్లో నిల్చుంటారు కదా. రోస్ ఏమంటామంటే ర్యాంక్స్ అంటాము, కాలమ్స్ ఏమంటాము ఫైల్స్ అంటాం. ఇలా రోస్ కాలమ్స్లో ఎవరు నిల్చుంటారు, ఆర్డినరీ సోల్జర్స్. సో ఆఫీసర్స్ నిల్చోరు కదా, సోల్జర్స్ నిల్చుంటారు. అంటే మిలిటరీలో సోల్జర్స్ మనకి ఏంటి, ఆర్డినరీ పీపుల్. అదేవిధంగా అందుకని ఏం చేస్తున్నారంటే ర్యాంక్ అండ్ ఫైల్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఆర్డినరీ పీపుల్. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, మనకి
ఆర్డినరీ పీపుల్ వస్తుంది మనం దేని గురించి మాట్లాడుతున్నాం అక్కడ మనకి సో గ్రోత్ గురించి మాట్లాడుతుంది, ఎకానమీ గురించి మాట్లాడుతున్నాం కానీ సో పీపుల్ గురించి మాట్లాడలేదు కాబట్టి సో మనకి ర్యాంక్ అండ్ ఫైల్ అది కాకుండా మనకి ఆర్డినరీ అంటున్నాం కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ మనకి ఏముంది బై ఫిట్స్ అండ్ స్టార్ట్. బై ఫిట్స్ అండ్ స్టార్ట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఇర్రెగ్యులర్ అంటాం. ఏమంటాం మనం ఇర్రెగ్యులర్. మనకి సో క్రెడిట్ ఇర్రెగ్యులర్ అంటామా? నో, మనకి ఏం కావాల్సి మనకి పాజిటివ్ ఇంటెన్షన్తో ఉన్న వర్డ్ రావాలి కాబట్టి యూ కెనాట్ టేక్ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. నెక్స్ట్ మనకి ఏముంది టికింగ్ ఓవర్. మనకి టికింగ్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి రైట్ సో రైట్ కంటిన్యూ అని చెప్పొచ్చు. కంటిన్యూ ఫంక్షన్ రైట్. నార్మల్గా ఫంక్షన్ అనేది కంటిన్యూ అయిద్దని ఏమంటామంటే సో టికింగ్ ఓవర్ అంటాం. కాబట్టి కాస్ట్ కూడా అదే కదా. ఏమన్నా ఆర్బీఐ హ్యాస్ ఇట్స్ టాస్క్ కట్అవుట్ ఇన్ ఎన్షూరింగ్ కీప్స్ ద క్రూషియల్ ఇంజిన్. ఏమంటాం కీప్స్ సో గోయింగ్ ఆన్. కీప్స్ అంటే సో కీప్స్ ద క్రూషియల్ ఇంజిన్ ఆఫ్ క్రెడిట్. సో గోయింగ్ అని రావాలి, కీప్ గోయింగ్ అని రావాలి కదా. కీప్ గోయింగ్ అనే సెన్స్ ఎక్కడ వస్తుంది ఇక్కడ మనకి సో ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ మీనింగ్ వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి టికింగ్ ఓవర్. సో స్ట్రైట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే టికింగ్ ఓవర్ని మనం ఆన్సర్ తీసుకోవచ్చు రైట్. నెక్స్ట్ మనకి ఏం మనకి బీ బోర్న్ ఐడల్. ఐడల్ అంటే మీనింగ్ ఏంటి మనకి లేజీ. ఐడల్ మీనింగ్ ఏంటి మనకి లేజీ కాబట్టి మనకి ఇది లేజీ వస్తుందా? లేజీ రాదు. అంటే ఈ క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు అంటే ఎలిమినేషన్లో చేయొచ్చు. అంటే మనకి ర్యాంక్ అండ్ ఫైల్ రాదు, ఫిట్స్ అండ్ స్టార్ట్స్ రాదు, ఐడియల్ రాదు కాబట్టి మనం ఏం చేయొచ్చు వీ బిట్ కూడా రాదు కాబట్టి ఆన్సర్ తీసుకోవచ్చు మనం టికింగ్ ఓవర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి రైట్. లెట్ us go for the next question. సో లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 6. మనకి సేమ్ మనకి సో సెంటెన్స్ రీప్లేస్మెంట్ రైట్ ఫ్రేజ్ రీప్లేస్మెంటే కాబట్టి మనం డైరెక్ట్గా చేద్దాం. ఓకేనా. సో మనకి ఏం చూడక్కడ by uprising the international community it would seem the government has a multi-pronged strategy. మనకి ఏముంది బై ప్రిపరేషన్ కదా, తర్వాత ఏమొచ్చింది V4 సరిపోయిందా. మనం చెక్ చేయాల్సింది ఏంటంటే అక్కడ మనకి మీనింగ్ సరిపోతుందో లేదు చెక్ చేయాలి అంతే కదా. ఇక్కడ మీకు 2 వర్డ్స్ ఉంటాయి రైట్. అప్రైజ్ APPRISE అప్రైజ్, APPRAISE అప్రైజ్. మీకు ఈ 2 వర్డ్స్ అబ్జర్వ్ చేయండి ఓకేనా. అప్రైజ్ RISE అప్రైజ్, RAISE అప్రైజ్. ఓకే, మనకి అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇన్ఫార్మ్. అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇన్ఫార్మ్ అంటాం రైట్. సో ఇక్కడ అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి SS. ఓకే, సో మనకి APPRISE అప్రైజ్ అంటే మనకి మీనింగ్ ఏంటి మనకి ఇన్ఫార్మ్, APPRAISE అప్రైజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి SS. ఇక్కడ మనకి ఏం రావాలి PRISE వచ్చింది కదా, RISE వచ్చిన మీనింగ్ ఏంటి మనకి ఇన్ఫార్మ్ అని మీనింగ్ వస్తుందా SS లేదంటే ఎవాల్యుయేట్ అని చెప్పొచ్చు. SS లేదంటే ఎవాల్యుయేట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ సో ఇన్ఫార్మ్ అనే మీనింగ్ వస్తుందా SS అనే మీనింగ్ వస్తుందో చూద్దాం రైట్. చూడండి ఏముంది మనకి బై ఇన్ఫార్మింగ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సరిపోయింది కదా. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఇన్ఫార్మ్ చేసింది కాబట్టి ఇట్ వుడ్ సీమ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఏ మల్టీ-ప్రాంగ్డ్ స్ట్రాటజీ. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్గానే ఉంది కాబట్టి నో చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. సో టు అప్రైజ్ అని తీసుకోలేము, సో అప్రైజింగ్ ఆఫ్ తీసుకోలేము, అప్రైజ్ తీసుకోలేము. ఇంకేముంది ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ బై. ఇప్పుడు ఏం చెప్పామంటే బై ప్లస్ రీజన్. ఏం చెప్పాము మనం బై ప్లస్ రీజన్ అండ్ బై అప్రైజింగ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇది రీజన్ సరిపోయిందా. కాబట్టి ఇక్కడ మనకి బై ఖచ్చితంగా ఉండాలి, బై ప్లస్ రీజన్ కాబట్టి సో దిస్ ఈజ్ కరెక్ట్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి నో రీప్లేస్మెంట్ రిక్వైర్డ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ E. లెట్ us go for the next question రైట్. సో 7th one ఏముంది చూడండి అగైన్ మనకి ఏంటి మనకి సో రీప్లేస్మెంట్ క్వశ్చన్స్ కాబట్టి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కాబట్టి మనం చేసేద్దాం. ఓకే రైట్. ద పెన్షన్ ఫండ్స్ హ్యావ్ ఏ డిఫరెంట్ మిక్స్ ఆఫ్ స్ట్రాటజీస్ డిజైన్ టు ఎంకరేజ్ కస్టమర్స్ టు హిట్ బిలో ద బెల్ట్. ఓకేనా. దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనకి ద పెన్షన్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాం. స్ట్రాటజీస్ డిజైన్ టు ఎంకరేజ్ సో కస్టమర్స్ టు డూ సంథింగ్ కదా. ఎంకరేజ్ కస్టమర్స్ టు హిట్ బిలో ద బెల్ట్ అంటామా. హిట్ బిలో ద బెల్ట్ మీనింగ్ ఏంటి మనకి సో రైట్ సో అన్ఫెయిర్. బిలో ద బెల్ట్ మీనింగ్ మనకి అన్ఫెయిర్ ప్రాక్టీస్. ఓకే, అన్ఫెయిర్ ప్రాక్టీస్ ఏమంటామంటే హిట్ బిలో ద బెల్ట్ అంటాం. అన్ఫెయిర్ ప్రాక్టీస్ అని మీనింగ్ వస్తుందా నో. నెక్స్ట్ మనకి ఏముంది టేక్ ఎ బ్యాక్ సీట్ అని మీనింగ్ ఏంటి మనకి సో చూస్ టు బీ అన్ఇంపార్టెంట్. చూస్ టు బి అన్ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాకుండా ఉండడం కోసం చూస్ చేసుకుంటే ఏమంటామంటే సో టేక్ ఏ బ్యాక్ సీట్ అంటాం. ఇక్కడ మనకి టేక్ ఏ బ్యాక్ సీట్ మీనింగ్ వస్తుందా నో. కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్ రైట్. ఇక్కడ ఏముంది బీ ఇన్ ఏ టైట్ కార్నర్. సో బీ ఇన్ ఏ టైట్ కార్నర్ మీనింగ్ ఏంటి మనకి సో బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్.
ఓకే మనకి స్ట్రాటజీస్ అంటున్నాం కదా, స్ట్రాటజీస్ అనేవి డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండడం కోసం తీసుకుంటామా? నో, డిఫికల్ట్ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం కోసం స్ట్రాటజీ ఉండాలి, కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండడం కోసం మనకి స్ట్రాటజీ అవసరం లేదు. మనకి స్ట్రాటజీస్ వచ్చింది కాబట్టి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండడం కోసం స్ట్రాటజీ అవసరం లేదు, కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ మనకి ఏముంది? బరీ ద హ్యాచెట్. మనకి బరీ ద హ్యాచెట్ మీనింగ్ ఏంటి మనకి? రైట్, ఫర్గెట్ ద కాన్ఫ్లిక్ట్ and become friends again. అంటే గతంలో జరిగిన ఆ గొడవలను మర్చిపోయి మళ్ళీ ఫ్రెండ్స్గా మారిపోద్దని ఏమంటామంటే బరీ ద హ్యాచెట్ అంటాం. ఇది కంప్లీట్గా అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాబట్టి దీన్ని స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ మనకి ఏముంది? టేక్ ద ప్లంజ్. మనకి టేక్ ద ప్లంజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? రైట్, సో వెంచర్. వెంచర్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? సో టేకింగ్ రిస్క్స్. వెంచర్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? టేకింగ్ రిస్క్స్. టేకింగ్ రిస్క్స్ సరిపోతుందా? అక్కడ ఏమంటారు చూడండి, స్ట్రాటజీస్. స్ట్రాటజీస్ డిజైన్ టు ఎంకరేజ్ కస్టమర్స్ టు టేక్ రిస్క్. అంటే మనకి ఇక్కడ పెన్షన్ ఫండ్స్ యూజ్ చేసి మనం ఇన్కమ్ జనరేట్ చేయాలంటే సమ్టైమ్స్ ఏం చేయాల్సి వస్తుంది? మనకి రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఇక్కడ ఏమన్నారంటే సో టేక్ ద ప్లంజ్ అంటే మీనింగ్ అంటే మనకి వెంచర్. వెంచర్ అంటే మీనింగ్ ఏంటి మనకి? టేకింగ్ రిస్క్. కాబట్టి సో క్లియర్గా ఇక్కడ కన్వే అవుతుంది, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి? డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. రైట్, సో మనకి ఇక్కడ 8 to 15 క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి 8 to 50 క్వశ్చన్స్ మనకి ఏంటి? సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ కాబట్టి ఏం చేద్దామంటే సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే సో బ్రీఫ్గా ఈ ప్యాసేజ్ దేని గురించి చదివి ఆ తర్వాత క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ చూసి బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ వీ కెన్ ఆన్సర్ ద సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్ తర్వాత మనం ఏం చేద్దాం? ప్యాసేజ్ చూద్దాం, ఆ తర్వాత మన క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం బ్రీఫ్గా చూద్దాం ఏమన్నా. రైట్, ద వరల్డ్ యాజ్ వీ నో ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. సో వరల్డ్ అనేది మనకి సో చేంజ్ అయిపోయిందంట. బ్లింక్ ఆఫ్ అనే మీనింగ్ ఏంటి మనకి? షార్ట్ టైం. అంటే చాలా షార్ట్ టైంలోనే వరల్డ్ ఏమైపోయింది? చేంజ్ అయిపోయిందంట. రైట్, సో ఏమైందంటే ద స్కూల్స్ క్లోజ్డ్ ఓవర్ నైట్. స్కూల్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. స్టూడెంట్స్ వర్ లిబరేటెడ్ అంటే ఫ్రీ. లిబరేటెడ్ మీనింగ్ ఏంటి మనకి? ఫ్రీ ఫ్రమ్ స్కూల్స్ అండ్ పేరెంట్స్ హ్యాడ్ టు స్టూడెంట్స్ వర్ లిబరేటెడ్ ఫ్రమ్ స్కూల్స్ అండ్ పేరెంట్స్ హ్యాడ్ టు గ్రాపల్ విత్. మనకి గ్రాపల్ విత్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? సో డీల్ విత్. గ్రాపల్ విత్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? డీల్ విత్ ఛాలెంజెస్. డీల్ విత్ ఛాలెంజెస్. గ్రాపల్ విత్ అండ్ మీనింగ్ ఏంటి మనకి? డీల్ విత్ ఛాలెంజెస్. రైట్, సో పేరెంట్స్ హ్యాడ్ టు రైట్, సో డీల్ విత్ ఛాలెంజెస్ కీపింగ్ చిల్డ్రన్ ప్రొడక్టివ్ ఎట్ హోమ్. ఓకే నెక్స్ట్ మనకి ఏముంది? ఇన్ ద స్ట్రెస్ ఆఫ్ లాక్డౌన్ హ్యాండ్ వాషింగ్ అండ్ ట్రాకింగ్ ద గ్లోబల్ స్ప్రెడ్ ఆఫ్ ద వైరస్ నో వన్ హ్యాస్ పెయిడ్ హీడ్ టు ద సడన్ స్ట్రెస్ ఆన్ దట్ ఆఫ్టర్ నెగ్లెక్టెడ్ గ్రూప్ టీచర్స్. ఓకేనా? సో ఇక్కడ టీచర్స్ ఇక్కడ దేని గురించి మాట్లాడతారంటే సో ఈ మనకి లాక్డౌన్ స్ట్రెస్ వలన సో ఇవన్నీ ఉన్నాయి కదా, హ్యాండ్ వాషింగ్, ట్రాకింగ్ ద గ్లోబల్ స్ప్రెడ్, ఇవన్నీ జరుగుతున్నప్పుడు సో ఎవరిని నెగ్లెక్ట్ చేశారంట? టీచర్స్ని నెగ్లెక్ట్ చేశారంట. సో మొత్తానికి అయితే మనకి ఓవరాల్గా ఏమర్థమైంది మనకి? సో దేని గురించి మాట్లాడుతున్న మనకి కోవిడ్-19 గురించి మాట్లాడుతున్న అర్థమవుతుంది క్లియర్గా. ఇంకా మాట్లాడుతున్న దాని యొక్క ఇంపాక్ట్స్ అండ్ మనకి సో షార్ట్ టైంలోనే మనకి వరల్డ్ ఎలా చేంజ్ అయిపోయింది, సో స్టూడెంట్స్ ఏమైంది, స్కూల్స్ ఏమైనాయి, స్టూడెంట్స్కి ఏమైంది, పేరెంట్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అందరి గురించి మాట్లాడి లాస్ట్గా హైలైట్గా ఎవరి గురించి చెప్తున్నారు? మనకి టీచర్స్ గురించి చెప్తున్నారు. అంటే మనకి ప్యాసేజ్ అనేది దేని గురించి అయ్యి ఉండొచ్చు? మనకి టీచర్స్ గురించి అయ్యి ఉండొచ్చు. కాబట్టి క్లియర్గా మనకి ఇక్కడ సో టీచర్స్ గురించి తెలుస్తుందా? సో రైట్, సో సడన్ స్ట్రెస్ ఆన్ దట్ ఆఫ్ అండ్ నెగ్లెక్టెడ్ గ్రూప్ టీచర్స్. అంటే ఆథర్ ఈ ప్యాసేజ్లో ఎవరి గురించి మనకి డిస్కస్ చేస్తున్నాడు? టీచర్స్ యొక్క పొజిషన్ గురించి. అంటే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్లో టీచర్స్ యొక్క పొజిషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడైతే మనం సో మనకి బ్రీఫ్గా ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే సో క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకే, సో లెట్ us start with question number 8. Okay, so amidst the present challenge what does the author suggest? Okay, రైట్, ఇక్కడ ఏమన్నాడు? అమిడ్స్ ద ప్రెజెంట్ ఛాలెంజ్ అంటే ప్రెజెంట్ ఉన్న ఛాలెంజ్కి మనకి ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నాడు? రైట్, సో నార్మల్గా మనకి ఎప్పుడైనా సరే ఆథర్ సజెషన్స్ అనేవి ఎక్కడ మెన్షన్ చేస్తారంటే సో ప్యాసేజ్ ఎండింగ్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్యాసేజ్ ఎండింగ్లో మనం చదివి ఆ తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో లెట్ us read the ending of the passage.
ఇక్కడ నుంచి స్కూల్స్ హ్యావ్ టు, మనకి హ్యావ్ టు వచ్చింది కదా, హ్యావ్ టు వచ్చింది మనకి సజెషన్ చేయాల్సి, మస్ట్, హ్యావ్ టు ఈజ్ ఈక్వల్స్ టు మస్ట్ అనమాట, రైట్. సో స్కూల్స్ మస్ట్ ఆల్సో గివ్ సీరియస్ థాట్ టు ప్లానింగ్ అండ్ కండక్టింగ్ ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేటింగ్ స్టూడెంట్స్, రైట్, ఆన్లైన్. ఈ పాయింట్ మెన్షన్ చేసేది ఏంటి ఇక్కడ, సో ఏం చేయాలంటే స్టూడెంట్స్ని అసెస్ చేయాలంటే, ఎవాల్యుయేట్ చేయాలంటే, అసెస్మెంట్ ఇంకా ఎవాల్యుయేటింగ్ స్టూడెంట్స్ ఆన్లైన్. స్కూల్స్ రెడీనెస్ ఫర్ ఆన్లైన్ టీచింగ్ ఈజ్ క్రిటికల్. స్కూల్స్ రెడీనెస్ ఫర్ ఆన్లైన్ టీచింగ్ ఈజ్ important and schools are at varying levels in this journey. So while parents are worrying about having the right hardware and setup at home, let's remember that school management and teachers are so sorting out larger and important issues. We have always sent out children to school. Now the teachers are coming home. Whether we are they like it or not, so doesn't matter. So what matters is parents and teachers find and build a new state of balance of learning. New state of balance of learning మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. నెక్స్ట్ ఏమైనా మనకి టీచర్స్ అండ్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ నీడ్ టు సపోర్ట్ అండ్ పార్ట్నర్షిప్ ఆఫ్ పేరెంట్స్ టు అచీవ్ దిస్. సో మొత్తం మనకి ఏం అర్థమైంది ఇక్కడ, సో రైట్. సో ఇన్ఫర్మేషన్ చెప్పాను, సజెషన్ చెప్పాను, ఏం చెప్పాడు ఇక్కడ మనకి, సో ఎవాల్యుయేట్ స్టూడెంట్స్ని ఏం చేయాలి, ఇక్కడ అసెస్ చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి, ఇంకేం చేయమని మనకి చూడండి మనకి రెడీగా ఉండాలని చెప్తారు, రైట్. సో ఇక్కడ ఇంకేమంటారు మనకి, సో వ్యారింగ్ లెవెల్స్, ఇక్కడ స్కూల్స్ రెడీనెస్ ఫర్ ఆన్లైన్ టీచింగ్ ఈజ్ క్రిటికల్. ఇంకా స్కూల్స్ అనేవి రెడీగా ఉండాలని చెప్పాడు. ఇంకేం చెప్పాడు మనకి, సో ఇక్కడ ఏమన్నా టీచర్స్, ఇక్కడ వాట్ మ్యాటర్స్ ఈజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్, రైట్, టీచర్స్ ఫైండ్ అండ్ బిల్డ్ ఎ న్యూ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ లెర్నింగ్. ఏం చేయాలంట, న్యూ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ లెర్నింగ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంట. దీస్ ఆర్ ద పాయింట్స్. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆల్సో అనేది ఆల్సో అన్నాడంటే ఇది ఒక సజెషనే. ఈ సజెషన్తో పాటు ఇంకో సజెషన్ కూడా ముందు చేసి ఉండాలి వద్దా, ఆ సజెషన్ కూడా మనకు తెలియాలి. ఎందుకంటే మన క్వశ్చన్ మనకి ఏంటి, సజెస్ట్ కాబట్టి అన్ని సజెషన్స్ కూడా తెలియాలి. ఇక్కడ ఆల్సో అన్నాడు కాబట్టి ఇది సజెషన్, కాబట్టి దీని ముందు సజెషన్ కూడా మనం చూద్దాం. దీని ముందు సజెషన్ ఏముందో చూద్దాం, రైట్. ఇక్కడ చూద్దాం. సో ఫర్ స్కూల్స్ ట్రైనింగ్ టీచర్స్ టు బికమ్ అడాప్ట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్కిల్ఫుల్. అడాప్ట్ అంటే స్కిల్ఫుల్, రైట్. అడాప్ట్ అట్ టీచింగ్ ఆన్లైన్ ఈజ్ ఏ హెర్క్యులిన్. మనకి హెర్క్యులిన్ మీనింగ్ ఏంటి మనకి, సో రైట్, కంబర్సమ్ అనొచ్చు, డిఫికల్ట్ అనొచ్చు, రైట్, డిఫికల్ట్ టాస్క్. ఎన్షూరింగ్ దట్ దే హ్యావ్ ద రైట్ హార్డ్వేర్ అండ్, ఇక్కడ ఎవరంటే దే అండ్ ఎవరు టీచర్స్, దే హ్యావ్ ద రైట్ హార్డ్వేర్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఈజ్ అనదర్. ఏమంటే టీచర్స్కి కరెక్ట్ హార్డ్వేర్ ఇంకా సో ఏంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండేట్టుగా చూడమని చెప్తున్నారు, రైట్. నెక్స్ట్ ఇక్కడ హెల్పింగ్ టీచర్స్ ట్రాన్సిషన్ టు వర్చువల్ క్లాస్ రూమ్స్ అండ్ ఎసెన్షియలీ a broad new way of doing things has virtually become a reality. Many want to learn the right online teaching techniques and strategies to keep their students engaged. Many want to know which platform to use. Is it Zoom? But aren't there privacy issues? What about Google Classrooms? Is that better than Zoom because it is an LMS? Others want to know how to keep uninvited students and trouble out of their online classroom. This is merely the beginning. మొత్తం ఇక్కడ సజెషన్ ఏంటి, స్కూల్స్ అనేవి సో టీచర్స్కి హెల్ప్ చేయాలంటే ఏ విధంగా, విత్ రెస్పెక్ట్ టు హార్డ్వేర్ అండ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ. కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం, ఓకే. సో ఈ పాయింట్స్లో మనకి ఏ పాయింట్స్ మెన్షన్ చేసాడో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏముంది, టీచర్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ద స్కూల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ రైట్ హార్డ్వేర్ అండ్ స్కూల్స్ సాఫ్ట్వేర్. ఇప్పుడు రివర్స్ వచ్చింది, రైట్. సో టీచర్స్ మస్ట్ ఎన్ష్యూర్, నో, సో స్కూల్స్ మస్ట్ ఎన్ష్యూర్ అని చెప్పాలి. ఇక్కడ స్కూల్స్ మస్ట్ ఎన్ష్యూర్ టీచర్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ రైట్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఇది రివర్స్లో ఉండాలి, కానీ సో ఇది యాక్చువల్గా ఇది రివర్స్లో ఉండాలి అంటే కాబట్టి మిస్టేక్ కదా, సో మిస్టేక్. సో స్కూల్స్ మస్ట్ ఎన్ష్యూర్ ఉండాలి కానీ టీచర్స్ మస్ట్ ఎన్ష్యూర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, పేరెంట్స్ అండ్ టీచర్స్ మస్ట్ ఫైండ్ అండ్ ఎస్టాబ్లిష్ ఏ న్యూ ఈక్విలిబ్రియం ఫర్ లెర్నింగ్. ఈ పాయింట్ మనకి మెన్షన్ చేశాడు కదా, సో క్లియర్గా మనకి మెన్షన్ చేశాడు కాబట్టి ఇది కరెక్టే. సో న్యూ బ్యాలెన్స్ అని చెప్పాడు కదా, మనకి ఏమన్నాడు, న్యూ బ్యాలెన్స్ అన్నాడు, ఓకే. న్యూ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ కాబట్టి ఈక్విలిబ్రియం అన్న బ్యాలెన్స్ అన్న సేమ్ కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, స్కూల్స్ హ్యావ్ టు ట్రైన్ స్టూడెంట్స్ టు బికమ్ అడాప్టెడ్ లెర్నింగ్. మనకి స్కూల్స్ హ్యావ్ టు ట్రైన్ ఎవరు, టీచర్స్ మనం ట్రైన్ చేయాలి, అంతేకాదు స్టూడెంట్స్ కాదు, కాబట్టి దిస్ ఈజ్ మిస్టేక్. నెక్స్ట్ ఉంది, ఎస్టాబ్లిష్ న్యూ రూల్స్ టు హెల్ప్ ఇన్ రిమైనింగ్ ప్రొడక్టివ్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్లీ చేంజ్ లెర్నింగ్. నో, దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ మనకి ఏముంది, మేకింగ్ షూర్ దట్ స్టూడెంట్స్ రిమైన్ అటెంటివ్ ఇన్ క్లాస్ రూమ్. ఇది కూడా కాదు కాబట్టి మనకి సో సజెషన్ ఏం చెప్పారు మన సజెషన్, ఇది ఎవరు అడుగుతున్నారు, మేకింగ్ షూర్ దట్ స్టూడెంట్స్ రిమైన్, ఇది మనకి టీచర్స్ అడుగుతున్నారు, టీచర్స్ అనేవాళ్ళు అడుగుతున్నారు, ఇది టీచర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్. సో స్టూడెంట్స్ని సో క్లాస్లో అటెంటివ్గా ఉంచడం ఎలా అని చెప్పి సో టీచర్స్ అడుగుతున్నారు కానీ సజెషన్ అయితే కాదు కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 9.
Okay, so what is are the larger and important issues that school management is sorting out? Okay na. సో స్కూల్ మేనేజ్మెంట్ ఎలాంటి ఏ ఇష్యూస్ని సార్ట్ చేస్తుంది రైట్, స్కూల్ మేనేజ్మెంట్ ఏ ఇష్యూస్ని ఏం చేస్తుంది సార్టింగ్ అంటే సాల్వ్ చేస్తుంది రైట్. ఆల్రెడీ మనకి స్కూల్ మేనేజ్మెంట్ చదివామా లేదా, సో ఏం చేయాలి అక్కడ స్టూడెంట్స్కి సో టీచర్స్కి సో రిక్వైర్ హార్డ్వేర్ ప్రొవైడ్ చేయాలి, ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలి, అవన్నీ చెప్పుకున్నాం కదా. కాబట్టి సో అది మనం చూద్దాం. మనకి ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ యాక్సెస్ టు ద ఇంటర్నెట్ అండ్ హార్డ్వేర్ రిక్వైర్డ్ ఫర్ లెర్నింగ్. మనకి ఎన్ష్యూరింగ్ ఆల్ స్టూడెంట్స్ కాదు, ఏంటి మనకి టీచర్స్, కాబట్టి ఇది మిస్టేక్. ఓకే, నెక్స్ట్ వన్, అడ్రెసింగ్ ద రిలవెంట్ డిజిటల్ గ్యాప్ ఫర్ ఎన్ష్యూరింగ్ దట్ స్టూడెంట్స్ కెన్ కీప్ లెర్నింగ్ అండ్ కెన్ బి ఎవాల్యుయేటెడ్. ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఎవాల్యుయేట్ వచ్చింది కదా, కాబట్టి మనకి అసెస్మెంట్. సో అసెస్మెంట్ ఎవాల్యుయేటెడ్ దీని గురించి మనం చెప్పుకున్నామా లేదా, కాబట్టి మనకి ఇది కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ వన్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్ టు అచీవ్ స్మూత్ అండ్ ఎఫెక్టివ్ లెర్నింగ్. మనకి ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేదో మెన్షన్ చేసాడా, నో. నెక్స్ట్ వన్, టు ఎన్ష్యూర్ దట్ టీచర్స్ హ్యావ్ ద నెససరీ స్కిల్స్ టు ఇంటిగ్రేట్ డిజిటల్ డివైజెస్ ఇన్ దేర్ టీచింగ్. సో ఇది ఉందో లేదు మనకి, ఇది ఉంది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బి ఇంకా డి కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది బోత్ బి అండ్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ E. Let us go for the next question. So let us answer question number 10. So మన question number 10 ఏముందో చూడండి మనకి, which of the following conveys the same meaning as to grapple with. మనకి grapple with అంటే ఏమనుకున్నాం మనం, deal with challenges. ఓకే, deal with challenges. సో డీల్ విత్ ఛాలెంజెస్ కాబట్టి అలాంటి మీనింగ్ ఏముందో చూద్దాం రైట్. సో యూజ్ ఆల్ అవైలబుల్ మీన్సా, నో. సో అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగా, నో. మనకి ఒకవేళ అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్ అన్నాం అనుకోండి, దీనికి ఏమొస్తుందంటే మనకి రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటాం. ఏమంటాం మనం, రీడ్. ఇది మనకి చాలాసార్లు అడిగాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రీడ్ బిట్వీన్ ద లైన్స్. సో రీడ్ బిట్వీన్ ద లైన్స్ అంటేనే మనకి ఏమొస్తుంది, అండర్స్టాండ్ ద హిడెన్ మీనింగ్, కాబట్టి ఇది కూడా కాదు రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, సస్పెక్ట్ సమ్ రాంగ్ డూయింగ్, సో ఇది కూడా కాదు రైట్, కాబట్టి మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముంది, మనకి కాంప్రహెండ్ అండ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, రైట్, నో, ఇది కూడా కాదు రైట్. నెక్స్ట్ ఏమో ఇక్కడ, సో టు డీల్ విత్ ఛాలెంజెస్ కాబట్టి ఇక్కడ ఏమో మనకి టు స్ట్రగుల్ విత్ సరిపోతుంది కదా. సో డీల్ విత్ ఛాలెంజ్ కాబట్టి స్ట్రగుల్ విత్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఈ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఈ. లెట్ us go for the next question రైట్. మనకి ఏం చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బెస్ట్ ఫిట్ ఇన్ ద బ్లాంక్ టు మేక్ ద సెంటెన్స్ బోత్ గ్రామటికల్లీ అండ్ కంటెక్చువల్లీ కరెక్ట్. ఓకే, మనకి ఏముందో మనకి బ్లాంక్ ఉందంట, ఆ బ్లాంక్లో మనం సో దేంతో మనం ఫిట్ చేయాలి రైట్. ఇప్పుడు మనం చూద్దాం బ్లాంక్లో మనకి దేంతో ఫిట్ చేయొచ్చు. మనకి ఏముంది, మనకి పుట్ ఏ సాకినెట్ ఉంది. ఓకే, సో బ్రింగ్ టు లైట్ ఉంది. ఇంకేముంది మనకి టేక్ ద బుల్ బై ఇట్స్ హార్న్స్ ఉంది, ఇన్ హై స్పిరిట్స్ ఉంది. ఇంకేముంది మనకి హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్. ఫస్ట్ అయితే మనం మీనింగ్స్ చూద్దాం. అన్నింటిలో మనకి ఏముంది, మనకి పుట్ V1, బ్రింగ్ V1, సో టేక్ V1, హార్ప్ V1. ఇది మనకి ఏమొచ్చింది, ప్రిపోజిషన్. సో మొత్తానికి ఇన్ హై స్పిరిట్స్ మీనింగ్ ఏంటి మనకి రైట్, సో హ్యాపీ. ఇన్ హై స్పిరిట్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి హ్యాపీ. సో బ్రింగ్ టు లైట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి డిస్క్లోజ్. డిస్క్లోజ్ ఆర్ రివీల్ అంటాం. డిస్క్లోజ్ ఆర్ రివీల్ దాన్ని ఏమంటాం మనం, బ్రింగ్ టు లైట్ అంటాం. నెక్స్ట్ ఏమో మనకి పుటే సాకినెట్. మనకి పుటే సాకినెట్ మీనింగ్ ఏంటి మనకి నార్మల్గా టు ఆస్క్ someone to be quiet. Okay, to ask someone to be quiet. So quiet గా ఉండమని చెప్పి అడగడాన్ని ఏమంటామంటే సో పుటే సాకినట్టు అంట రైట్. నెక్స్ట్ ఉంది టేక్ ద బుల్ బై ఇట్స్ హార్న్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో రైట్, సో ఫేస్ ద ఛాలెంజెస్. ఫేస్ ద ఛాలెంజెస్. సో ఫేస్ ద ఛాలెంజెస్ రైట్. నెక్స్ట్ ఏమన్నా మనకి హార్ప్ ఆన్ ద సేమ్ స్ట్రింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డ్వెల్లింగ్. డ్వెల్లింగ్ ఆన్ ద సేమ్ మ్యాటర్. ఇప్పుడు వీటిలో ఏ మీనింగ్ అనేది మనకి ఎక్కడ వస్తుందో చూద్దాం రైట్. ఇప్పుడు మనం ఆ బ్లాంక్ ఎక్కడ ఉందో చూద్దాం. బ్లాంక్ ఇది కదా మనకి టీచర్స్ హూ ఆర్ ఇంటిమిడేటెడ్. ఇంటిమిడేట్ మీనింగ్ ఏంటి మనకి ఫ్రైటెండ్. ఓకేనా, సో ఇంటిమిడేటెడ్ బై టెక్నాలజీ. సో ఇంతకుముందు వాళ్ళకి టెక్నాలజీ అంటే భయం, ఇప్పుడు ఏం చేశారు నౌ హ్యావ్ టు. ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి, హ్యావ్ టు అంటే మీనింగ్ అండ్ మస్ట్. సో ఇంతకుముందు టెక్నాలజీ అంటే భయపడిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా దానికి ఏం కావాలి, సో అడ్జస్ట్ అవ్వాలి వద్దా, అలాంటి మీనింగ్ రావాలి. ఇక్కడ ఏముంది మనకి 2+V1 రావాలి. మీనింగ్ ఏం రావాలి, ఇంతకుముందు భయం వాళ్ళకి, అలాంటి భయాన్ని ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఫేస్ చేయాలి వద్దా, అంటే ఇంతకుముందు భయపడే సిచ్యువేషన్ వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఫేస్ చేయాలి, అంటే మనకి అలాంటి మీనింగ్ రావాలి. అలాంటి మీనింగ్ ఎక్కడ వచ్చింది మనకి చూడండి. ఇక్కడ మనకి
సో ఇంతకుముందు భయపడిన ఇష్యూస్ని ఇప్పుడు ఫేస్ చేయాలి అనే మీనింగ్ ఎక్కడికైనా అవుతుంది వీటిల్లో. సో క్లియర్గా మనకి సో టేక్ ద బుల్ బై ఇట్స్ హార్న్స్ అంటే మీనింగ్ మనకి ఫేస్ ద ఛాలెంజెస్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి రైట్ సి. సో సి ఈజ్ ద ఆన్సర్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 11 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. So let us answer question number 12. మనకి ఏమైంది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ యాజ్ పర్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. ఓకేనా. సో ప్యాసేజ్ కంటెక్స్ట్ని బేస్ చేసుకుని ఏది ట్రూ అన్నాడు. రైట్. ఇప్పటి వరకు మనం కొన్ని క్వశ్చన్స్ చేసాం కదా, కొంత ప్యాసేజ్ చదివాం కదా, వాటిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వరకు ఏదైనా వస్తే మనం ఆన్సర్ చేద్దాం. రాలేకపోతే ఏం చేస్తామంటే రిమైనింగ్ మనం చదువుతాం. ఓకేనా. ఫస్ట్ అయితే మనకి ఇప్పుడు వరకు మనం వచ్చిన నాలెడ్జ్, ఇప్పుడు వరకు వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్తో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్. సో ఫస్ట్ వన్ ఏమన్నా ఇక్కడ టీచర్స్ హూ ఆర్ ఇనెప్ట్. ఇనెప్ట్ మీనింగ్ ఏంటి మనకి, ఎప్ట్ అంటే స్కిల్ఫుల్, మనకి అడాప్ట్ ఉంది కదా, అడాప్ట్ ఉందా అందులో కూడా ఉంది, ఎప్ట్ ఉందా, ఎప్ట్ అంటే స్కిల్, ఇనెప్ట్ అంటే నో స్కిల్. రైట్. సో టీచర్స్ హూ ఆర్ ఇనెప్ట్ అంటే నో స్కిల్ ఎట్ ఆన్లైన్ టీచింగ్ అండ్ ఆర్ అకస్టమ్ టు ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్ ఫేస్డ్ సడన్ స్ట్రెస్. ఈ పాయింట్ మనకి మెన్షన్ చేసారు లేదా, ఇప్పుడు చూసాం కదా. సో సడన్ స్ట్రెస్, ఇంటిమిడియేటెడ్ అని చెప్పుకున్నాం కదా, కాబట్టి మనకి ఇది మెన్షన్ చేశారు కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, సో in the stress of lockdown, hand washing and tracking the global spread of the virus, everyone has paid to the often neglected group called teachers. టీచర్స్ స్ట్రగుల్స్ అందరూ పట్టించుకున్నారా, ఎవరు కూడా పట్టించుకోరు. ఇక్కడ మనకి ఎవ్రీవన్ రాలా. సో ప్యాసేజ్ ఏమన్నాడు, నో వన్ అని చెప్పాడు. ప్యాసేజ్లో మనకి ఏం మెన్షన్ చేశాడంటే నో వన్ పే హెయిడ్ అన్నాడు, నో వన్ పే హీడ్ అన్నాడు. మీనింగ్ ఏంటి అక్కడ, ఎవరు కూడా సో హీడ్ పే చేయలేదు. మీనింగ్ హీడ్ అంటే మీనింగ్ అటెన్షన్, పేయింగ్ అటెన్షన్. నో వన్ పెయిడ్ అటెన్షన్, నో వన్ పెయిడ్ అటెన్షన్, నో వన్ పెయిడ్ హీడ్ అంటే ఎవరు కూడా అటెన్షన్ పే చేయలేదు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఎవ్రీ వన్ అందరు పే చేశారు అన్నాడు, అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్, కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, సో ఇట్ ఈస్ క్రూషియల్ దట్ స్కూల్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎంఫసైజ్ టీచర్ డిజిటల్ లిటరసీ అన్నాడు. అక్కడ మనకి సో మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ గురించి మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దిస్ కెన్ నాట్ బి ద ఆన్సర్. కాబట్టి సి మనకి ఆన్సర్ కాదు, కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి ఓన్లీ ఏ. సో ఓన్లీ ఏ కాబట్టి సో ఆన్సర్ అవుతుంది మనకి దట్స్ ఇట్. రైట్. సో ఓన్లీ మనకి నన్ ఆఫ్ దిస్ కూడా కాదు కదా, ఏ ఉంది కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. రైట్. మనకి 13 చూద్దాం. రైట్. 13 మనకి ఏముంది మనకి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇస్ మోస్ట్ సిమిలర్. మనకి మోస్ట్ సిమిలర్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సినోనిమ్. ఏంటో సినోనిమ్ చూద్దాం. రైట్. సో పారామౌంట్, మనకి పారామౌంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇంపార్టెంట్. సో పారామౌంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఇంపార్టెంట్. అలాంటి మీనింగ్ ఏముందో చూద్దాం. రైట్. రిలవెంటా, సో రిలవెంట్ అంటే కాదు, రిలవెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, అప్రోప్రియేట్. రిలవెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, అప్రోప్రియేట్. ఓకే. సిగ్నిఫికెంట్ అంటే మనకి మీనింగ్ ఏంటి మనకి, ఇంపార్టెంట్. కాబట్టి మనకు కావాల్సిన మనకి ఏంటి, ఇంపార్టెంట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సిగ్నిఫికెంట్. ఇంకేమన్నా ఇక్కడ మనకి ప్రివేలెంట్ అన్నా ఇంకా పెర్వేసివ్ అన్నా. సో పెర్వేసివ్ అన్నా ప్రివేలెంట్ అన్నా రెండింటికి మీనింగ్ ఏంటి మనకి, వైడ్ స్ప్రెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ప్రివేలెంట్ అన్నా సో పెర్వేసివ్ అన్నా ప్రివలెంట్ అన్నా రెండింటికి మీనింగ్ ఏంటి మనకి, వైడ్ స్ప్రెడ్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి, ఇది రెండోదే కాదు కదా, సో వైడ్ స్ప్రెడ్ కాదు కదా. ఇంకా ఉంది ఇంట్రికేట్. ఇంట్రికేట్ మీనింగ్ ఏంటి మనకి, కాంప్లికేట్, కాంప్లెక్స్ ఆర్ కాంప్లికేట్, కాంప్లెక్స్ ఆర్ కాంప్లికేట్. దాన్ని ఏమంటాం మనం, ఇంట్రికేట్. ఇది కూడా కాదు కదా, మనకి ఏం రావాలి, పారామౌంట్. పారామౌంట్కి సినోనిమ్ మనకి సిగ్నిఫికెంట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. లెట్ us go for the next question. So let us answer question number 14. Okay. So which of the following words is most opposite? Antonym అడుగుతున్నాడు, దేనికి అడుగుతున్నాడు మనకి, హెర్క్యులీన్. మనకి హెర్క్యులీన్ అంటే మీనింగ్ ఏంటి మనకి, డిఫికల్ట్ టాస్క్. సో డిఫికల్ట్ టాస్క్, దాన్ని ఏమంటాం మనం, హెర్క్యులీన్ టాస్క్ అంటాం. రైట్. ఇప్పుడు అలాంటి మీనింగ్కి ఆపోజిట్ కావాలి చూద్దాం. రైట్. మనకి ఏముంది, ఎగ్జాస్టింగ్. ఎగ్జాస్టింగ్ ఏమవుతుంది మనకి, సినోనిమ్. యూజర్ ఫ్రెండ్లీ అవుతుందా చూడండి మనకి. సో ఇంకేముంది మనకి, ఎలిమెంటరీ. మనకి ఏమన్నా సో డిఫికల్ట్ టాస్క్ అంటే ఎలిమెంటరీ అంటే మీనింగ్ ఏంటి మనకి, బేసిక్. ఎలిమెంటరీ మీనింగ్ ఏంటి మనకి, బేసిక్ లేదంటే ఈజీ. కాబట్టి మనకి సో ఏంటి, డిఫికల్ట్ టాస్క్ అంటే ఏమైతే మనకి ఎలిమెంటరీ, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పలేము. సో ఒకవేళ ఎలిమెంటరీ లేదనుకోండి అప్పుడు మేబీ యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు, కానీ ఎలిమెంటరీ ఉంది కాబట్టి డోంట్ గో ఫర్ యూజర్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ ఇంకేమో మనకి గ్రూయిలింగ్. గ్రూయిలింగ్ అన్నా ఎగ్జాస్టింగ్ అన్నా రెండు సేమే. సో గ్రూయిలింగ్ ఆర్ ఎగ్జాస్టింగ్ బోత్ ఆర్ సేమ్. సో రైట్. టైర్సమ్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, టైర్సమ్, ఎగ్జాస్ట్. రైట్. నెక్స్ట్ ఇంకా మనకి డెలిబరేట్. మనకి డెలిబరేట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఇంటెన్షనల్. డెలిబరేట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి, ఇంటెన్షనల్. సో ఇంటెన్షనల్ కాబట్టి ఇది కరెక్టే, ఇంటెన్షన్. సో ఇది కరెక్ట్ కాదు. రైట్. కావాల్సిన మనకి ఏంటి, యాంటనమ్. సో మనకి హెర్క్యులీన్కి యాంటనమ్ ఏమవుతుంది మనకి, ఎలిమెంటరీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి.
Let us go for the next question. Okay, so question number 15. So మనకి ఏమైనా చూడండి, మనకి which of the following will be the appropriate title for the passage. Okay, మనకి అడిగింది మనకి ఏంటి, appropriate title. మనం ఆల్రెడీ ప్యాసేజ్ బిగినింగ్ చదివాము, ప్యాసేజ్ ఎండింగ్ చదివాము కాబట్టి స్ట్రైట్ అవే దీన్ని ఆన్సర్ చేద్దాం. ఓకే, చూడండి మనకి ఏముంది, మనకి గ్రోయింగ్ అప్ డిజిటల్ ఇన్ ద టైమ్ ఆఫ్ పాండమిక్. సో మనకి అన్ని పాండమిక్స్ గురించి మాట్లాడుతున్నామా, సో గ్రోయింగ్ అప్ గురించి మాట్లాడుతున్నామా, సో ఇది మనకి కాదు. సో మనకి స్పెసిఫిక్గా ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మనం టీచర్స్ గురించి మాట్లాడుతున్నాం. సో క్లాస్ రూమ్ టీచింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది రావాలి. నెక్స్ట్ మనకి టీచ్ ఫ్రమ్ హోమ్ ఏ డిజిటల్ టీచింగ్ టూల్ కిట్. మనకి టూల్ కిట్ గురించి మాట్లాడుతున్నామా, ఇది ఓకే, టీచ్ ఫ్రమ్ హోమ్ కానీ సో టూల్ కిట్ అయితే కాదు కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్ ఎమర్జింగ్ నీడ్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్. ఇక్కడ మనకి దేని ఓకే, ఎమర్జింగ్ నీడ్ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఓకే, బట్ స్పెసిఫిక్గా విత్ రెస్పెక్ట్ ఎవరు మాట్లాడుతున్నాం, అక్కడ టీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మనకు బ్రాడ్గా ఉంది కాబట్టి దిస్ కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ మన ఏముంది, మనకి టీచింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కోవిడ్-19 పాసిబిలిటీ ఉంది కదా. సో టీచింగ్ ఇన్ ద టైమ్ ఆఫ్ మనకి కోవిడ్-19 మెన్షన్ చేశాడు, అట్ ద సేమ్ టైం టీచింగ్ కాబట్టి మనకు కావాల్సిన మనకి ఇదే కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. ఇంకేముంది ఆర్ట్ ఆఫ్ టీచింగ్ ఆన్లైన్. ఇక్కడ మనకి ఆర్ట్ ఆఫ్ టీచింగ్ అన్నాడు కానీ ఏ టైంలో మనం చెప్పాడా, విత్ రెస్పెక్ట్ టు వాట్, సో కోవిడ్-19. సో పాండమిక్ టైంలో టీచర్స్ యొక్క పొజిషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఓన్లీ డి. సో బట్ అంటే ఉన్న వాటిలో బెస్ట్ ఏంటి మనకి, సో డి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కాబట్టి మనకి క్వశ్చన్ నెంబర్ 15కి ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఈజ్ డి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి సో 16 to 21 ఉన్నాయి, మనకి ఇవేంటి, మనకి క్లోజ్ టెస్ట్. సో మనం డైరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. ఓకే రైట్. సో RCEP's న్యూ రూల్స్ ఆన్ ఎలక్ట్రానిక్ కామర్స్ could dash losses in declining trade in goods. Okay, Atmanirbhar Bharat will leverage endogenous technological strength, data and population. మనకి ఏమొచ్చింది అక్కడ, లీవరేజెస్. ఇక్కడ ఏముంది మనకి లీవరేజ్. మనకి లీవరేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సో రైట్, సో యూటిలైజ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్. సో లీవరేజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, యూటిలైజ్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్, దాన్ని ఏమంటాం లీవరేజ్. లేదంటే న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ కూడా ఏమంటాం మనం, లీవరేజ్ అంటాం. అలాంటి మీనింగ్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇది. సో ఆత్మనిర్భర్ భారత్ ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ ఉంది, RCEP న్యూ రూల్స్ ఆన్ ఎలక్ట్రానిక్ కామర్స్ కుడ్ డాష్ లాసెస్ ఏం చేస్తే చూద్దాం. రైట్, ఇక్కడికి ఏముంది, కుడ్ ప్లస్ ఏం రావాలి, V1. ఈ యాక్షన్ దేనిపై జరగాలి, లాసెస్ పై జరగాలి. అక్కడ కంటెక్స్ట్ ఏమో సరిపోవాలి, ఇక్కడ లీవరేజ్కి సరిపోవాలి. రైట్, ఇంకోటి ఏంటి, ఎండోజినస్. మనకి ఇండిజినస్, ఎండోజినస్, ఎక్సోజినస్ అంటే ఆరిజిన్ ఎక్స్టర్నల్గా ఉంటుందని ఏమంటాం, సపోజ్ ఇలా ఉంది జీనస్ అంటే ఆరిజిన్. సో ఎక్సోజినస్ అంటే ఎక్స్టర్నల్ ఆరిజిన్, ఎండోజినస్ అంటే ఇంటర్నల్ ఆరిజిన్. సో ఇండిజినస్ అంటే లోకల్. ఇవి గుర్తుపెట్టుకుని, ఇండిజినస్, ఎక్సోజినస్, ఇండోజినస్. ఎక్సోజినస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఎక్స్టర్నల్ ఆరిజిన్. ఇండోజినస్ అంటే మీనింగ్ మనకి ఇంటర్నల్ ఆరిజిన్. సో ఇండిజినస్ అంటే మీనింగ్ ఏంటి మనకి, లోకల్. ఆ 3 words గుర్తుపెట్టుకుని. ఓకేనా, మనకి ఏమైనా అక్కడ కుడ్ డాష్ లాసెస్ మీద యాక్షన్ జరగాలి, అది ఇందులో ఉండాలి, V1 ఉండాలి. అక్కడ మీనింగ్ ఏమైనా లీవరేజ్ లాంటి మీనింగ్ రావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. రైట్, ఆ లీవరేజ్కి కంటెక్స్ట్ సరిపోవాలి కాబట్టి ఆప్షన్లో చూద్దాం. సో సివియర్ అంటామా, సో నో. గుడ్ సివియర్. లాస్ అంటామా, ఇంకా లాసెస్ని ఎక్కువ చేయాలా, నో. ఇది కాకుండా మనకి ఏంటి, సివియర్ మనకి ఏంటి, ఆబ్జెక్ట్ కాబట్టి ఇది రాదు. మనకి ఏం రావాలి, వెర్బ్ రావాలి. రైట్, అగ్రవేట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, వర్స్. రైట్, వర్సెన్. అక్కడ మనకి టోన్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, పాజిటివ్ టోన్ ఉంది కాబట్టి మనకి అగ్రవేట్ తీసుకోలేము. నెక్స్ట్ మనకి ఏంటి, ఆఫ్సెట్. మనకి ఆఫ్సెట్ అంటే మీనింగ్ ఏంటి మనకి, ఈక్వలైజ్ లేదంటే న్యూట్రలైజ్. ఓకే, లేదంటే బ్యాలెన్స్. కాబట్టి మనకి అక్కడ లీవరేజ్కి ఇది సరిపోతున్నదా కాబట్టి మనకి ఆన్సర్ ఏమైతే మనకి ఆఫ్సెట్. లాసెస్ ఏం చేయాలి, ఏం చేయాలి మనకి, ఆఫ్సెట్ అంటే మీనింగ్ మనకి ఈక్వలైజ్ అంటే సో న్యూట్రలైజ్ చేయాలి. ఎందుకు మనకి పాజిటివ్ కాబట్టి. రైట్, ఇంకా మనకి సీజ్. మనకి సీజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, సీజ్ అంటే స్టాప్. సీజ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, స్టాప్. రైట్, సో రెడ్రెసింగ్. మనకి రెడ్రెసింగ్ అంటే మీనింగ్ ఏంటి మనకి, రెక్టిఫై. లాసెస్ని మనం రెక్టిఫై చేస్తామా, నో. సో స్టాప్ చేస్తామా, నో. అక్కడ ఏం రావాలి మనకి, అది కాక మనకి ఏం రావాలి, V1 రావాలి. ఏం రావాలి మనకి, V1. ఎందుకు అక్కడ ఏమనిపించి మనకి, సో కుడ్ వచ్చింది. కుడ్ మనకి ఏంటి, మోడల్ వెర్బ్. ఓకేనా, గుడ్ మోడల్ వెర్బ్ కాబట్టి V1 రావాలి. V1 రావాలి కాబట్టి మనకి సర్సీజ్డ్ రాదు, రెడ్రెసింగ్ రాదు. ఎందుకంటే మనకి ఏంటి, ఇది V2, ఇది V4 కాబట్టి మనకి ఏం రావాలి, V1 రావాలి. కాబట్టి 2 పాసిబిలిటీస్ ఏంటి ఇక్కడ, అగ్రివేటా, ఆఫ్సెట్టా. రిమైనింగ్ అని ఎలిమినేట్ చేయొచ్చు. రైట్, సో మనకి అగ్రివేటెడ్ మీనింగ్ ఏంటి, వర్సన్. అక్కడ టోన్ పాజిటివ్గా ఉంది కాబట్టి మనం అగ్రివేట్ తీసుకోలేము. కాబట్టి ఆబ్వియస్గా మనకి ఏమైతే మనకి ఆఫ్సెట్. కాబట్టి దీన్ని ఎలా చేయొచ్చు అంటే మనం ఎలిమినేషన్లో చేయొచ్చు. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 17 చూడండి ఏముంది మనకి, సో బోత్ చైనా అండ్ ఇండియా ఆర్ బ్రేకింగ్ ద డాష్ ఆఫ్ ద వెస్ట్
in wireless telecommunication, artificial intelligence and other emerging technologies. ఓకేనా? ఇప్పుడు సో దా వచ్చిందా నౌన్ రావాలి. ఈ నౌన్ ఏమైపోవాలి ఇక్కడ బ్రేకింగ్. సో బ్రేకింగ్ ద డాష్ ఆఫ్ ద వెస్ట్ అంటే నౌన్ రావాలి, ఈ కంటెస్ట్ కూడా సరిపోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం చూద్దాం. బ్రేకింగ్ ద డాష్ ఆఫ్ ద వెస్ట్, బ్రేకింగ్ ద డిస్కార్డ్. మనకి డిస్కార్డ్ మీనింగ్ ఏంటి మనకి థ్రోయింగ్ అవే, త్రో అవే. కాబట్టి ఇది ఏంటిది వెర్బ్ కదా, మనకి చెయ్యి ఉంటాయి రైట్. సో డిస్కార్డ్, DISCORD. ఈ డిస్కార్డ్ మీనింగ్ ఏంటి మనకి డిసగ్రిమెంట్. ఓకే, సో డిస్కార్డ్ CORD, డిస్కార్డ్ మీనింగ్ ఏమంటే డిసగ్రిమెంట్. ఇది నౌన్. ఇక్కడ ఇదే మనకి డిస్కార్డ్ CARD, డిస్కార్డ్ మీనింగ్ ఏమంటే త్రో అవే. ఇది వెర్బ్. కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి దా వచ్చింది కాబట్టి ఏదో నౌన్ రావాలి. ఇది నౌన్ కాదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మోనోపోలీ. మోనోపోలీ మనకి ఏంటి నౌనే కదా. మోనోపోలీ అంటే మీనింగ్ ఏంటి మనకి ఒకరి చేతిలోనే ఆ ట్రేడ్ పవర్ ఉంటుందని ఏమంటాం మోనోపోలీ అంటాం. కాబట్టి అక్కడ సో క్లియర్గా బ్రేకింగ్ మోనోపోలీ, బ్రేకింగ్ మోనోపోలీ పాసిబిలిటీ ఉందా లేదా. సో కంటెక్స్ట్ కూడా మనకి ఏం చెప్తుంది ఆ మోనోపోలీ గురించి చెప్తుంది కాబట్టి, డామినేషన్ గురించి చెప్తుంది కాబట్టి సో మోనోపోలీ ఈజ్ కరెక్ట్ రైట్. ఒకవేళ మనకి సో డామినేషన్ అంటే కరెక్టే. ఇక్కడ ఏముంది మనకి డామినెంట్. డామినెంట్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. డామినేషన్ అంటే కరెక్టే, బ్రేకింగ్ డామినేషన్ అని చెప్పొచ్చు. కానీ డామినెంట్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. మనకి యాడ్జెక్టివ్ రాకూడదు, ఏం రావాలి నౌన్ రావాలి. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏముంది పవర్లెస్నెస్. సో యూఎస్కి పవర్ లేదా, నో యూఎస్కి పవర్ ఉంది. ఆ పవర్ని మనం ఏంటి బ్రేక్ చేయాలి. సో బ్రేకింగ్ పవర్లెస్నెస్ అంటాం మనం, బ్రేకింగ్ పవర్ఫుల్నెస్ అని చెప్పొచ్చు కానీ పవర్లెస్నెస్ మనం బ్రేక్ చేయం. కాబట్టి ఇది మనకి సో స్ట్రైట్ అవే ఎలిమినేట్ చేయొచ్చు రైట్. నెక్స్ట్ ఏముంది రిలక్టెన్స్. మనకి రిలక్టెన్స్ అండ్ మీనింగ్ ఏంటి మనకి నాట్ విల్లింగ్, నాట్ విల్లింగ్. ఇక్కడ మనకి విల్లింగ్ గురించి మాట్లాడుతున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాం అక్కడ సో డామినేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ పాసిబిలిటీ ఇస్ వాట్ మోనోపోలీ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ B. లెట్ us go for the next question 18. ఓకే, ఇక్కడ ఏనాలి బ్రేకింగ్ ద మోనోపోలీ ఆఫ్ ద వెస్ట్ ఇన్ వైర్లెస్ టెలికమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏముంది ద డైలెమా రైట్. ద డైలెమా ఫర్ ద వెస్ట్ ఈజ్ దట్ షేరింగ్ పవర్. ఇక్కడ మనకి సరిపోయింది కదా షేరింగ్ పవర్. ఇక్కడ ఏముంది మోనోపోలీ, మోనోపోలీ షేరింగ్ పవర్ అంటే మనకి డామినేషన్ వస్తుందా సెన్స్ కాబట్టి ఎక్స్క్యూజ్ మీ రైట్ సరిపోతుందా. నెక్స్ట్ మనకి ఏముంది సో వెస్ట్ ఈజ్ దట్ షేరింగ్ పవర్ విల్ మార్క్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ డాష్ ఇన్ గ్లోబల్ అఫైర్స్. విల్ మార్క్ ఇక్కడ షేర్ ఒకవేళ పవర్ షేర్ చేసుకుంటే ఏదైందంట విల్ మార్క్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ డాష్. ఇట్స్ అంటే ఇక్కడ వెస్ట్, వెస్ట్ యొక్క డాష్ని దేన్ని ఎండ్ చేసింది, మార్క్ ద ఎండ్ ఆఫ్ డాష్, ఎండ్ ఆఫ్ ఇట్స్ డాష్ ఇన్ ద గ్లోబల్ అఫైర్. చూద్దాం రైట్. ఇట్స్ డామినేషన్ కదా, అలాంటి మీనింగ్ ఏమొస్తుందో చూద్దాం రైట్. ఎండ్ ఆఫ్ ఇట్స్ నెయివిటీ అంటామా. మనకి నెయివిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి నెయివ్ అంటే సో ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి ఏం రావాలి సో ఎండ్ ఆఫ్ ఇట్స్ పవర్ అని రావాలి, అలాంటి మీనింగ్ రావాలి. కాబట్టి నేవిటీ మనం తీసుకోలేము. ఇంకా మనకి అబ్స్క్యూరిటీ, మనకి అబ్స్క్యూరిటీ అంటే మీనింగ్ ఏంటి మనకి రైట్ సో నాట్ క్లియర్, నాట్ క్లియర్ వస్తుందా నో. ఇంకా మనకి ఈక్వివొకేషన్, మనకి ఈక్వివొకేషన్ మీనింగ్ ఏంటి మనకి సో ఈక్వివోకల్ అంటాం కదా, అంటే మీనింగ్ మనకి అంబిగ్విటీ, అంబిగ్విటీ అంటామా నో, వాటి యొక్క పవర్ అనే సెన్స్ రావు రైట్. నెక్స్ట్ మనకి ఏముంది మనకి సో ప్రైమసీ, మనకి ప్రైమసీ అంటే మీనింగ్ ఏంటి మనకి బీయింగ్ ఫస్ట్ అంటే టాప్, టాప్లో ఉండండి ఫస్ట్గా ఉండండి ఏమంటామంటే ప్రైమసీ అంటాం రైట్. అప్పుడు మనకి క్లియర్గా కన్వే అవుతుంది కదా. సో ఒకవేళ పవర్ని కానీ షేర్ చేసుకుంటే వాళ్ళ డామినేషన్ ఏమైపోతుంది తగ్గిపోతుంది కదా. వాళ్ళు ఫస్ట్ ఇప్పటివరకు ఫస్ట్ ఉన్నారు, పవర్ షేర్ చేసుకుంటే ఏమైపోతుంది వాళ్ళు ఫస్ట్ కారు కదా. కాబట్టి మనకి క్లియర్గా ఏం కనిపోతుంది ప్రైమసీ. ఇంకేమైనా మనకి ప్రామినెంట్, ప్రామినెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి ఇంపార్టెంట్, ప్రామినెంట్ అంటే మీనింగ్ ఏంటి ఇంపార్టెంట్. కానీ దేని మనకి ఇది యాడ్జెక్టివ్. సో ప్రామినెంట్ మనకి ఏంటి యాడ్జెక్టివ్. కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి నౌన్. ఎందుకు ఇట్స్, ఇట్స్ వచ్చింది కాబట్టి ఇట్స్తో మనకి ఏం రావాలి నౌనే రావాలి. కాబట్టి ప్రామినెంట్ మనకి రాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఓన్లీ ప్రైమసీ ఈజ్ ద ఓన్లీ పాసిబిలిటీ. ఓకే, సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ D. లెట్ us go for the next question. Let us answer question number 19. Will end its primacy in global affairs. The dilemma for the US is more acute. Acute and meaning ఏంటి మనకి severe. Okay, with China having developed the capacity to bridge the technological gap, with China having developed the capacity to bridge the technological gap, the US dash interdependence by banning export, right? With the object,
ఇప్పుడు ఏం రావాలి యూఎస్ సబ్జెక్ట్ కదా, ఇది సబ్జెక్ట్ ఇది వెర్బ్ రావాలి. సో ఇక్కడ వచ్చింది మనకి ఆబ్జెక్ట్. ఓకే, సో అదే వచ్చి మనకి బ్యానింగ్ చేసింది, బ్యాన్ చేసింది. ఇప్పుడు ఏ రావాలి యాక్షన్ రావాలి, ఆ యాక్షన్ మనకి మీనింగ్ ఏంటి మనకి యూఎస్ ఏదో చేసింది కదా, ఆ యాక్షన్ గురించి ఇక్కడ చెప్పాలి కాబట్టి వెర్బ్ రావాలి. ఆ వెర్బ్ దేనికి సరిపోవాలి, బ్యానింగ్ ఎక్స్పోర్ట్, ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసే విధంగా అంటే బ్యాన్ చేసిందంటే అలాంటి యాక్షనే రావాలి. సో బ్యాన్ చేసిందంటే ఆ బ్యాన్ని సపోర్ట్ చేసే వెర్బే మనకు రావాలి. కాబట్టి ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. వెర్బ్ రావాలి, ఆ వెర్బ్ దేన్ని సపోర్ట్ చేయాలి, బ్యాన్ చేయడాన్ని సపోర్ట్ చేయాలి. మనం చూద్దాం అంటే ఏముంది వెపనైజ్డ్, మనకి ఛాన్స్ ఉందా లేదా, వెపనైజ్డ్ మనకి బ్యాన్ వెపనైజ్ సరిపోయింది కదా, కాబట్టి పాసిబిలిటీ ఈజ్ ఏ. ఇక్కడ మాడిఫైడా నో, మాడిఫైడ్ ఓకే కానీ బ్యాన్ సరిపోవట్లేదు, బ్యాన్ చేసిందంటే నాకు సరిపోవాలి కాబట్టి మాడిఫైడ్ రాదు. ఏముంది మనకి సో డిస్సిమిలేట్, మనకి సిమిలేట్ అంటే మనకి సిమిలేట్ అంటే సిమిలర్. సో డిస్సిమిలేట్ మీనింగ్ అంటే మనకి డిస్సిమిలర్ రైట్, టు మేక్ డిస్సిమిలర్, టు మేక్ డిస్సిమిలర్, ఇది మనకు వస్తుందా నో. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది మనకి స్టిఫెన్, మనకి స్టిఫెన్ అంటే మీనింగ్ అంటే మనకి రిజిడ్, స్టిఫెన్ అంటే మీనింగ్ అంటే మనకి రిజిడ్, ఇది రాదు కదా. నెక్స్ట్ వన్ ఆర్మమెంట్, ఆర్మమెంట్ అంటే మీనింగ్ ఏంటి మనకి సో అక్యుములేషన్ ఆఫ్ రైట్ వెపన్స్, వెపన్స్ మనం అక్యుములేట్ చేస్తాం ఏమంటాం ఆర్మమెంట్ అంటాం. కానీ మనకి దేని గురించి మాట్లాడుతున్నాం సో యూఎస్ గురించి యూఎస్ ఏం చేసింది అక్కడ మనకి సో చైనా సో టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం వెపన్స్ గురించి మాట్లాడు. కానీ ఇక్కడ మనకి వెపనైజ్డ్ అంటే ఇక్కడ ఏ సెన్స్ టెక్నాలజీని వెపనైజ్ చేసిందని, టెక్నాలజీని వెపనైజ్ ఆ సెన్స్లో మాట్లాడచ్చు కానీ డైరెక్ట్గా మనం వెపన్స్ గురించి మాట్లాడకూడదు. ఇది లిటరల్ మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఏంటిది మనకి లిటరల్ మీనింగ్, దీన్ని ఏమంటామంటే లిటరల్ మీనింగ్. మనకి ఇదే వస్తుంది మనకి ఫిగరేటివ్ మీనింగ్. సో మనకి లిటరల్ మీనింగ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్, సో ఫిగరేటివ్ మీనింగ్ అంటే సో కన్వేడ్ మీనింగ్, అక్కడ ఏ మీనింగ్ కన్వే అవుతుంది కంటెక్స్ట్ బట్టి ఏం కన్వే అవుతుందని ఏమంటామంటే ఫిగరేటివ్ మీనింగ్ అంటాం రైట్. ఇక్కడ మనకి వెపనైజ్ని మనం ఫిగరేటివ్గా మీనింగ్ తీసుకున్నాం కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది మనకి వెపనైజ్డ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 19 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ. లెట్ us go for the next one. So let us answer question number 20. Okay, so China's response is ఇక్కడ ఏం మనకి సో చూద్దాం రైట్. సో చైనా ఏం చేసింది, బ్యాన్ చేసింది కదా ఎక్స్పోర్ట్స్ని, ఎవరు యూఎస్ ఏం చేసింది చైనా ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేసింది. ఇప్పుడు చైనాస్ రెస్పాన్స్ రైట్, సో చైనాస్ రెస్పాన్స్ ఈజ్ ఏ డ్యూయల్ సర్క్యులేషన్ స్ట్రాటజీ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ మిలిటరీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ టు డాష్ ద యూఎస్ ఉందా. ఇక్కడ ఏముంది మనకి చైనాస్ రెస్పాన్స్ అంటే మనకి డ్యూయల్ సర్క్యులేషన్ స్ట్రాటజీ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, సో సెల్ఫ్ రిలయన్స్ మీనింగ్ ఏంటి మనకి సెల్ఫ్ డిపెండెన్స్, ఇంకా మిలిటరీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ టు డాష్ ద యూఎస్. 2+ ఏ రావాలి మనకి V1 రావాలి, ఆబ్జెక్ట్ మనకి ఏంటి యూఎస్, టు డాష్ ద యూఎస్. సో యూఎస్ పైన యాక్షన్ జరగాలి రైట్. సో టు ట్రంప్ అంటామా మనకి ఏం రావాలి V1 రావాలి. సో V1 రావాలి కాబట్టి సో ఇది రాదు మనకి, ట్రంప్డ్ రాదు, మెజర్స్ రాదు, సో బెస్టెడ్ రాదు, ఎక్లిప్సెడ్ రాదు, ఓన్లీ వస్తుంది మనకి సర్పాస్. ఎందుకు 2+ V1 రావాలి, V1 ఒక్కడే ఉంది కదా, ఏది కూడా V1 లేదు, ఒకే ఒక ఆప్షన్ V1 ఉంది కాబట్టి మనకి ఏమైతే మనకి సర్ప్రాస్. సో V1 ఉంది కాబట్టి మనకి కావాల్సిన మనకి ఏంటి V1 కావాలి, రిమైనింగ్ అంటే మనకి V1 కాదు కాబట్టి స్ట్రైట్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే సర్ప్రాస్. మనకి సర్ప్రాస్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఎక్సెల్, సర్ప్లస్ అండ్ మీనింగ్ ఏంటి మనకి ఎక్సెల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి సి. ఇప్పుడు రిమైనింగ్ మీనింగ్ చూద్దాం రైట్. మెజర్స్ మనకి ట్రంప్ అండ్ మీనింగ్ ఏంటి మనకి రైట్ అవుట్ షైన్ అని చెప్పొచ్చు. ట్రంప్ అండ్ మీనింగ్ ఏంటి మనకి అవుట్ షైన్. బెస్ట్ అండ్ మీనింగ్ ఏంటి మనకి అవుట్ విట్. ఓకే, ఎక్లిప్స్ అన్న అవుట్ షైన్, మనకి ట్రంప్ అన్న ఎక్లిప్స్ అన్న మీనింగ్ ఏంటి అవుట్ షైన్. సో బెస్ట్ అండ్ మీనింగ్ ఏంటి అవుట్ విట్. మెజర్స్ సో మొత్తానికి అయితే మనకి ఏం రావాలి V1 రావాలి, V1 రావాలి కాబట్టి ఒకే ఒక V1 ఉంది కాబట్టి సో మనకి ఆన్సర్ ఏంటి మనకి సర్ప్లస్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. లెట్ us go for the next question. ఓకే, సో 21. సో మనకి ఏం చెప్పండి మనకి సో India like others in the Quad has not targeted China and also has deeper security ties with Russia. With the Asian Code of Conduct in the South China Sea, both the security and prosperity dash of the US-led Indo-Pacific construct will be adversely impacted. మనకి ఏం రావాలి సో both the security and prosperity వచ్చిందా సో ఆఫ్ వచ్చింది కాబట్టి ఏం రావాలి మనకి నౌన్. both the security and prosperity dash noun రావాలి of the US. సో ఏమైంది will be adversely. adversely meaning ఏంటి మనకి negatively, unfavorably. ఇప్పుడు మనం చూద్దాం ఏం రావాలి. సో ప్రాస్పరిటీ ఇంటర్లింక్డ్ అంటామా నో, మనకి ఏం రావాలి నౌన్ రావాలి. సో కాంబాట్ అంటే ఫైట్, మనకి నౌన్ రావాలి. క్లస్టర్ అంటే మీనింగ్ ఏంటి మనకి గ్రూప్, స్మాల్ గ్రూప్.
చూడ సో చదువుతున్న బోత్ ద సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ స్మాల్ గ్రూప్ అంటామా? నో, మనకి క్లస్టర్ రాదు. ప్రాస్పెరిటీ క్లస్టర్ అని చెప్పలేము, సెక్యూరిటీ క్లస్టర్ అని చెప్పలేము. ఇక్కడ ఉంది పిల్లర్. సో సెక్యూరిటీ అండ్ ప్రాస్పెరిటీ పిల్లర్. పిల్లర్ అంటే మీనింగ్ ఏంటి? మనకి ఇంపార్టెంట్ పార్ట్, ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి పాసిబిలిటీ ఉంది కదా, కాబట్టి మనకి సో డి పాసిబిలిటీ. మనకి ఏముంది? సస్టైనింగ్. మనకి సస్టైనింగ్ అంటే మీనింగ్ ఏంటి? మనకి కంటిన్యూ టు లివ్, కంటిన్యూ టు లివ్ ఆర్ ఆపరేట్ ఆర్ ఫంక్షన్, కంటిన్యూ టు లివ్, ఆపరేట్ ఆర్ ఫంక్షన్, దాన్ని ఏమంటాం మనం? సస్టైనింగ్. మనకేనా వాళ్ళు ప్రాస్పెరిటీ సస్టైనింగ్ ఆఫ్ ద అంటాం మనం. సో ప్రాస్పెరిటీ పిల్లర్ ఆఫ్ ద యుఎస్ లెడ్ ఇండో పసిఫిక్ కన్స్ట్రక్ట్, కాబట్టి ఇక్కడ ఏమన్నా మనకి పిల్లర్, కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. రైట్, ఇక్కడ మనకి సో 22 ఉన్నాయి. 22 నుంచి ఉన్నాయి మనకి. ఫస్ట్ అయితే డైరెక్షన్ చూద్దాం, తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రైట్, మనకి ఏమైనా చూడ దేర్ ఆర్ సో 3 sentences గివెన్ ఈచ్ క్వశ్చన్. సో ప్రతి క్వశ్చన్ మనకి ఏముంటాయంటే 3 sentences ఉంటాయి. సో ఫైండ్ ద సెంటెన్స్ విచ్ ఈస్ గ్రామటికల్లీ కరెక్ట్. అండ్ మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలి? ఏదైతే గ్రామటికల్గా కరెక్ట్ ఉంటుందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, అండ్ మార్క్ యువర్ ఆన్సర్ చూసింగ్ ద బెస్ట్ పాసిబుల్ ఆల్టర్నేటివ్ అమాంగ్ ద 5 ఆప్షన్స్ గివెన్ బిలో ఈచ్ క్వశ్చన్. ఇఫ్ ఆల్ ద సెంటెన్స్ ఆర్ కరెక్ట్ చూస్ ఈ యాజ్ యువర్ ఆన్సర్. సో మొత్తం ఏం చేయాలి అక్కడ మనకి? సో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో, సో ఎర్ర లేకుండా ఉంటుందో ఆ స్టేట్మెంట్ మనం చూస్ చేసుకో. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 22. సో 22 మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, మనకి హ్యాస్ట్. హ్యాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనకి క్విక్. ఓకే, హ్యాస్ట్. ఒపాసిటీ మీనింగ్ ఏంటి? మనకి ఒపాసిటీకి ఆపోజిట్ మనకి ఏంటి? ట్రాన్స్పరెంట్. ఓకే, హ్యాస్ట్ అండ్ ఒపాసిటీ విల్ డిలే ద అవైలబిలిటీ ఆఫ్ ఏ సబ్జెక్ట్. మనకి ఏంటి? హ్యాస్ట్ అండ్ ఒపాసిటీ సబ్జెక్ట్, will plus v1 will delay the availability of a safe and efficacious. Right, మనకి efficacious meaning ఏంటి? మనకి effective. ఓకే, సో ఎఫెక్టివ్ వ్యాక్సిన్. కాబట్టి ఇక్కడ మనకి సో గ్రామటికల్గా అన్ని కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 2 చూద్దాం. రైట్, ద టినీ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ డిసిపేటెడ్ గోస్ ఇన్ టు హీట్. ఇప్పుడు ఏముంది? ద టినీ అమౌంట్ సబ్జెక్ట్ కాబట్టి సో ఇది సింగులర్ కాబట్టి ఏమొచ్చింది మనకి? గోస్, సరిపోయింది. రైట్, ఇంటూ హీట్, గోస్ ఇంటూ హీట్. బేర్లీ నథింగ్ అంటామా? అక్కడ ఇది ఎర్ర ఉందా లేదా? మనకి బేర్లీ ఈ వర్డ్స్ ఉన్నాయనుకోండి. స్కేర్స్లీ, ఓకే, హార్డ్లీ, బేర్లీ, ఇవి మనకి ఏంటి? మనకి నెగిటివ్ మీనింగ్ ఇస్తాయి. ఇవేమిస్తాయి మనకి? నెగిటివ్ మీనింగ్. నెగిటివ్ మీనింగ్ వచ్చి మళ్ళీ ఇంకోసారి నథింగ్ వస్తుందా? నెగిటివ్ మీనింగ్ వస్తుందా? నథింగ్ రాకూడదు. ఐ హార్డ్లీ హ్యావ్ నథింగ్ అని చెప్పకూడదు. సో నథింగ్ రాకుండా ఏం రావాలి? మనకి ఎనీథింగ్ రావాలి, లేదంటే ఇనఫ్ అని రావాలి. ఇనఫ్ కానీ ఎనీథింగ్. ఎందుకు? మీకు ఏదో అక్కడ స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ నెగిటివ్. ఆల్రెడీ నెగిటివ్గా ఇంకోసారి మళ్ళీ నెగిటివ్ రాకూడదు కాబట్టి ఏం రావాలి? ఎనీథింగ్, లేదంటే ఇనఫ్. కాబట్టి మనకి నథింగ్ రాకూడదు. ఏం రావాలి? బేర్లీ, ఎనీథింగ్ టు వామ్, లేదంటే ఇనఫ్ టు వామ్. సో మొత్తానికి అది మనకి డీలో సో సెట్. మనకి ఏమైంది? ఇది కరెక్ట్ కాబట్టి డీలో మనకి ఏం కావాలి? కరెక్ట్ స్టేట్మెంట్ చూస్ చేసుకోవాలి కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే రాంగ్ ఉందా లేదా? ఎర్రర్ ఉందా లేదా? నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్, ద క్రెడిట్ యూనియన్స్ ఆర్ ద కోఆపరేటివ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో సిమిలర్లీ టు ఏ బ్యాంక్ అంటామా? మనకి ఏం రావాలి? ఇన్స్టిట్యూషన్స్ సిమిలర్ టు అని చెప్పాలి కానీ సిమిలర్లీ రాకూడదు. జస్ట్ సిమిలర్ టు ఏ బ్యాంక్ అని చెప్పాలి. కాబట్టి ఇది మిస్టేక్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి పాసిబుల్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఓన్లీ 1. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Let us answer question number 23. Okay, the invoice was part of. క్లియర్గా మనకి ఎర్ర కనిపిస్తుంది కదా? మనకి ఇన్వాయిస్ వచ్చిందా? సింగులర్, ప్లూరల్. కాబట్టి ఏం రాకూడదు? మనకి వజ్ రాకూడదు. ఏం రావాలి? మనకి వర్ రావాలి. కాబట్టి ఇది మిస్టేక్. ఓకే, నెక్స్ట్ వన్, ద పోర్ట్రేయల్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ యాజ్ ఇంటెన్షనల్ సూపర్ స్ప్రెడర్స్ వాజ్ విషియస్లీ అండ్ మోటివేట్ అంటామా? ఏం రావాలి? వజ్ వచ్చిందా? వజ్ బీఫామ్ కదా. తర్వాత ఏం రావాలి? మనకి ఎండ్ వచ్చింది. ఎండ్ అంటే మనకి ఏం రావాలి? బోత్ సైడ్స్ సిమిలర్ ఐడియాస్ రావాలి వద్దా? ఇటువైపు ఏమొచ్చింది? మోటివేటెడ్. మనకి ఏంటి? యాడ్జెక్టివ్. మోటివేటెడ్ యాడ్జెక్టివ్ కాబట్టి ఇటువైపు కూడా ఏం రావాలి? మనకి యాడ్జెక్టివే. కాబట్టి ఏం రావాలి? విషియస్ అండ్ మోటివేటెడ్. ఇది యాడ్జెక్టివే, ఇది యాడ్జెక్టివే రావాలి. కాబట్టి విషియస్ అండ్ మోటివేట్, అంతేగాని విషియస్లీ రాకూడదు. ఎల్వై వస్తే ఏమైపోతుంది? యాడ్వర్బ్. కానీ మనకు కావాల్సిన మనకి ఏంటి? యాడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి? మనం ఎలిమినేట్ చేయాలి. దీన్ని కూడా మనం ఏం చేయాలి? ఎలిమినేట్ చేయాలి. ఓకే, అప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఇండస్ట్రీ రికార్డ్స్. మనకి ఇండస్ట్రీ సింగులర్ కాబట్టి రికార్డ్స్ అయిపోయింది. రికార్డ్స్ ఆల్మోస్ట్ 8 crore ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అక్రాస్ ద కంట్రీ యాన్యువల్లీ. ఇక్కడ మనకి అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి సో థర్డ్ వన్లో మనకి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? మనకి 3. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ సో 23 our answer is what? Option D. Okay, let us go for the next question.
లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 24. ఓకే, మనకి అగైన్ స్పాటింగ్ ఎర్రర్స్ కాబట్టి డైరెక్ట్గా చేద్దాం. ఓకే, none of the members at the conference was able either to comprehend or solve the problem. ఇక్కడ మనకి క్లియర్గా ఎర్రర్ కనిపిస్తుందా? ఎర్రర్ ఏంటి మనకి ఇక్కడ? మనకి ఎప్పుడైనా సరే ఎయిదర్ ఆర్ కానీ, ఓకే, నెయిదర్ నార్ కానీ, ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్, ఇదొక నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇవి వచ్చాయి మనకి ఏం రావాలి? మనకి సిమెట్రీ, లేదంటే దాన్ని ఏమంటామంటే ప్యారలలిజం అంటాం. సిమెట్రీ లేదంటే ప్యారలలిజం అంటే మనకి బోత్ సైడ్స్ గ్రామటికల్ స్ట్రక్చర్ సేమ్ ఉండాలి, రైట్? ఇప్పుడు ఏమొచ్చింది? ఆర్ తర్వాత ఏమొచ్చింది? మనకి వెర్బ్ వచ్చింది, టు సాల్వ్. కాబట్టి ఎయిదర్ తర్వాత కూడా ఏం రావాలి? వెర్బే రావాలి. కాబట్టి ఏం చేయాలంటే ఏబుల్ టు ఉందా? ఈ టూ ఇక్కడ రావాలి. ఏబుల్ టు ఎయిదర్ కాంప్రహెండ్, కాంప్రహెండ్ మనకి ఏంటి? అంటే అండర్స్టాండ్. కాంప్రహెండ్ అంటే మీనింగ్ ఏంటి మనకి? అండర్స్టాండ్. కాబట్టి సో వాజ్ ఏబుల్ టు ఎయిదర్ కాంప్రహెండ్ ఆర్ సాల్వ్, ఎయిదర్ కాంప్రహెండ్ ఆర్ సాల్వ్ అంటే మనకి ఎయిదర్ తర్వాత వెర్బ్ వస్తే ఆర్ తర్వాత కూడా వెర్బే రావాలి, ఆర్ తర్వాత వెర్బ్ వస్తే ఎయిదర్ తర్వాత కూడా వెర్బే రావాలి. కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉందా? సో ఏబుల్ టు ఎయిదర్ కాంప్రహెండ్ ఆర్ సాల్వ్, కాబట్టి ఇది మిస్టేక్ ఉంది, కాబట్టి మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ మనం చూద్దాం. గవర్నమెంట్స్ కెన్ హ్యాండిల్ సైక్లోన్స్ బెటర్ బై ఇన్వెస్టింగ్ ఇన్ టౌన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో క్లియర్గా మనకి ఉంది గవర్నమెంట్ సబ్జెక్ట్ కెన్ ప్లస్ మోడల్ ప్లస్ V1 సైక్లోన్స్ ఓకేనా బెటర్ కంపరేటివ్ ఫోర్స్ ఉంది కాబట్టి కంపరేటివ్ డిగ్రీ రావాలి. సో ఎలా? మెథడ్ బై ప్రిపోజిషన్ కాబట్టి V4. ఇన్వెస్ట్ ఏమొచ్చింది? ఇన్ టౌన్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతా సరిపోయింది కాబట్టి సో సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకే, థర్డ్ వన్ చూద్దాం. రైట్, యాంటీ కన్వర్షన్ లాస్ దట్ బార్ ఇంటర్ మ్యారేజెస్. ఇక్కడ ఏమైంది మనకి సబ్జెక్ట్? ఇక్కడ యాంటీ కన్వర్షన్ లాస్ మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు రిలేటివ్ ప్రొనౌన్ ఇక్కడ ముందు మనకి ఏమొస్తుంది? సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? వెర్బ్. మనకి ప్లూరల్ వచ్చింది కాబట్టి ఏమొచ్చింది? బార్. ఒక లా ఉంటే ఏం రావాలి? బార్స్. ఒకవేళ లా ఉంటే బార్స్, లాస్ వచ్చింది కాబట్టి బార్. కరెక్ట్గా ఉందా? ఇంటర్ మ్యారేజెస్ విల్ యాంటీ కన్వర్షన్ లాస్ దట్ బార్ ఇంటర్ మ్యారేజెస్, ఇదంతా సబ్జెక్ట్ కాబట్టి ఏముంది? విల్ ప్లస్ V1 విల్ లీడ్ టు ద పాత్ ఆఫ్ సో సోషల్ రిగ్రెషన్, అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే మనకి 2, 3 కరెక్ట్ కాబట్టి ఏమైంది? మనకి బోత్ 2 and 3 కరెక్ట్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ C. లెట్ us go for the next question. Let us answer question number 25. Okay, right. సో ఎనీ కంట్రీ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ పవర్ రిలయింగ్ ఆన్ అదర్స్. ఇక్కడ మనకి నార్మల్గా సో మీనింగ్ అంటే గ్రామటికల్గా సరిపోయింది కానీ మీనింగ్ సరిపోవట్లేదు. ఏమంటే అక్కడ సో ఎనీ కంట్రీ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ పవర్ బై రిలయింగ్ ఆన్ అదర్స్. రిలయింగ్ అంటే మీనింగ్ మనకి డిపెండ్ అంటే మనకి వేరే కంట్రీ పైన డిపెండ్ అయితే మనం గ్లోబల్ పవర్ అవుతామా? అవ్వం. అంటే అక్కడ గ్రామటికల్గా సరిపోయినా కానీ మీనింగ్ సరిపోవట్లా. మనం గ్లోబల్ పవర్ అవ్వాలంటే వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇక్కడ ఏమన్నాడు? డిపెండ్ అయితే గ్లోబల్ పవర్ అవుతామన్నాడు. కాబట్టి మీనింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? ఎనీ కంట్రీ రాకూడదు. ఏం రావాలి? నో కంట్రీ. నో కంట్రీ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ పవర్ రిలయింగ్ అదర్స్ అంటే ఏం రావాలి మనకి? ఏ కంట్రీ కూడా అదర్స్ పైన డిపెండ్ అయితే గ్లోబల్ పవర్ కాలేదు అని మీనింగ్ రావాలి. కాబట్టి ఇక్కడ ఏం రాకూడదు మనకి? ఎనీ రాకూడదు, అంటే నో రావాలి. కాబట్టి ఇది మిస్టేక్. ఓకేనా, సో సెకండ్ వన్ చూద్దాం. ఇట్ ఈస్ ఏ క్రైమ్ అగెన్స్ట్ హ్యూమానిటీ టు మేక్ ఏ ప్రాఫిట్ డ్యూరింగ్ ఎనీ హ్యూమన్ ట్రాజడీ. మనకి ఫస్ట్ రీడింగ్ కూడా తెలిసిపోతుంది కదా, నో ఎర్రర్ అని. ఇట్ ఈస్ ఏ క్రైమ్ అగెన్స్ట్ హ్యూమానిటీ టు ప్లస్ V1 టు మేక్ ఏ ప్రాఫిట్ డ్యూరింగ్ ఎనీ హ్యూమన్ ట్రాజడీ. కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా సబ్జెక్ట్ నీడ్స్. సో సబ్జెక్ట్ వచ్చింది మనకి వెర్బ్ అనేది నీడ్స్ సరిపోదా? సో నీడ్స్ ఇట్స్ ఆయుర్వేద గ్రాడ్యుయేట్స్ ఇంక్లూడింగ్ సర్జన్స్ 2 ప్లస్ ఏం రావాలి? V1. సో టు ఇంప్రూవ్ ద కామన్ మ్యాన్స్ యాక్సెస్ టు ప్రిపోజిషన్ రైట్ డీసెంట్ హెల్త్ కేర్. ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఎర్రర్ లేదు కాబట్టి సో 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ మనకి 2, 3 కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? బోత్ 2 and 3. సో ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. సో 26. ఫస్ట్ మనం డైరెక్షన్ చూద్దాం. డైరెక్షన్ చూసి మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఓకేనా, మన డైరెక్షన్స్ ఏమున్నాయి? ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. 4 of the words of the sentence are marked in bold, which may or may not be correctly spelled. So option corresponding to misspelled word is your answer. If there is no misspelled word in the sentence, then choose option D. మొత్తం మనకి ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి మనం చేద్దాం. ఓకే, దెన్ ఇన్అప్రోప్రియేట్ యూసేజ్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ కానీ. రైట్, లెట్ us start with question number 26. Okay,
మనకి ఏముంది మీన్ వైల్, ఇది బోల్డ్ వర్డ్ కదా, సో మీన్ వైల్ సరిపోయింది కదా. సో మీన్ వైల్ కాంచీపురం కలెక్టర్ మగేశ్వరి రవికుమార్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ద వాటర్ రిలీజ్, సో వాటర్ రిలీజ్, ఇది కూడా సరిపోయింది, రిలీజ్ ఫ్రమ్ చెంబాకం రిజర్వాయర్, మనకి వాటర్ రిజర్వాయర్ సరిపోయింది కదా, హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ కన్సిడరబుల్లీ టు 1500 cusecs around 7:30 AM on Tuesday, so on Thursday, as rains have resided. Rains ఏం చేస్తాయి, రిసైడ్ చేస్తాయా, రిసైడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి లివ్, రిసైడ్ అంటే మనకి ఏంటి మనకి లివ్, లేదంటే డ్వెల్ అని చెప్పొచ్చు. ఇక్కడికి ఏం రావాలి, ఇక్కడ రెయిన్స్ తగ్గాయని మీనింగ్ రావాలి కాబట్టి రిసీడ్ అని రావాలి, రిసీడ్. రిసీడ్ అంటే మీనింగ్ ఏంటి మనకి డిమినిష్, రిసైడ్ అంటే లివ్, రిసీడ్ అంటే డిమినిష్ అంటే తగ్గిపోవడం. మనకి రెయిన్స్ తగ్గాయని మీనింగ్ రావాలి కానీ రెయిన్స్ ఉన్నాయని మీనింగ్ రావు కదా, కాబట్టి ఇక్కడ మనకి రిసైడ్ రాదు, ఏమొస్తుంది మనకి రిసీడెడ్, కాబట్టి మనకి రిసైడెడ్ అనేది ఏమొస్తుంది మిస్టేక్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 26 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. లెట్ us go for the next question. So let us answer question number 27. Okay, same model కాబట్టి డైరెక్ట్గా చేద్దాం. రైట్, ఏముంది, ద సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ నివార్ నౌ లే సెంటర్డ్ ఓవర్ నార్త్ కోస్టల్ తమిళనాడు అబౌట్ 50 కిలోమీటర్ నార్త్ వెస్ట్ ఆఫ్ పుదుచ్చేరి. ఇక్కడ మనకి అన్ని బోల్డ్ వర్డ్స్ ఉన్నాయి కదా, సెంటర్డ్ కరెక్ట్గానే ఉంది, సివియర్ మిస్టేక్ కొంచెం చూద్దాం ఎందుకు, రైట్, అబౌట్ ఉంది, ఇంకా సో కోస్ట్. ఇక్కడ మనం చూడండి మనకి ఏమైంది ఇక్కడ, సో సైక్లోనిక్ స్టార్మ్ మనకి నౌన్ కదా, నౌన్ ముందు ఏం రావాలి మనకి యాడ్జెక్టివ్, కానీ సివియర్ మనకి ఏంటి వెర్బ్, మనకి 2 ఉంటాయి, SEVERE సివియర్, SEVER సివియర్, సో SEVERE సివియర్, SEVER సివియర్. మనకి సివియర్ మనకి ఏంటి మనకి యాడ్జెక్టివ్, ఇది మనకి ఏంటి ఇది వెర్బ్. సో ఇది మనకి యాడ్జెక్టివ్ మీనింగ్ తీసుగా, సివియర్ అంటే మనకి మీనింగ్ ఏంటి మనకి, సో సివియర్ అంటే తెలిసిందే కదా, రైట్. సో సివియర్ ఇది మనకి మీనింగ్ ఏంటి మనకి కట్ ఆఫ్, సివియర్ అంటే మీనింగ్ ఏంటి మనకి కట్ ఆఫ్, లేదంటే ఎండ్ అంటాం, కట్ ఆఫ్ లేదంటే ఎండ్. ఇక్కడ మనకి ఏం రావాలి, యాడ్జెక్టివ్ కావాలా వెర్బ్ కావాలా, యాడ్జెక్టివ్ కావాలి, అప్పుడు ఏం రావాలి, సివియర్ అని RE రావాలి, కానీ సో మనకి సివియర్ ఈ లేకుండా రాకూడదు, కాబట్టి ఇది ఎర్రర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఏలో ఎర్రర్ ఉంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఏ. ఫర్ క్వశ్చన్ నెంబర్ 27 అవర్ ఆన్సర్ ఈజ్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Now see, so it concludes by appalling to the Prime Minister to live up to the promise that his government continuously makes, Sabka Saath Sabka Vikas, so with all development for all, with an added third tenet, Sabka Vikas, Sabka Vishwas, Sabka Vishwas meaning అంటే the trust of all. సో మొత్తానికి మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి, ఇక్కడ మనకి అప్పాలింగ్ ఒక బోల్డ్ వర్డ్ ఉంది, సో కంటిన్యూస్లీ ఉంది, ప్రామిస్ ఉంది, ఇంకా మనకి టెనెట్. మనకి టెనెట్ అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రిన్సిపల్, మనకి థర్డ్ ఇది కరెక్ట్గానే ఉంది, కంటిన్యూస్లీ కరెక్ట్గానే ఉంది, ప్రామిస్ కూడా కరెక్ట్గానే ఉంది. అప్పాలింగ్ లాంటి మీనింగ్ అంటే మనకి 2 వర్డ్స్ ఉంటాయి, అప్పీలింగ్ అండ్ అప్పాలింగ్. ఓకే, మనకి అప్పీలింగ్ అంటే ఆస్కింగ్, ఓకే, అప్పాలింగ్ అంటే వెరీ బ్యాడ్, అప్పాలింగ్ అంటే మనకి మీనింగ్ అంటే వెరీ బ్యాడ్, అప్పీలింగ్ అంటే ఆస్కింగ్. మనకి ఏం రావాలి, వెరీ బ్యాడ్ అని రావాలా, ఆస్కింగ్ అని రావాలా, ఆస్కింగ్, బై ఆస్కింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాలి, కానీ బై బ్యాడ్ అంటే వెరీ బ్యాడ్ అని చెప్తామా, సో మనకి అప్పాలింగ్ రాదు, మనకి అప్పీలింగ్ అని రావాలి, కాబట్టి అప్పాలింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 28 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. So let us answer question number 29. ఓకే, మనకి ఏముంది చూడండి, యాజ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ కంటిన్యూస్ టు థ్రెటన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిపోర్టర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ ఆఫ్ ద హిందూ ట్రైన్ దేర్ ఐ ఆన్ సెవరల్ ఎకలాజికల్ హెవెన్ ఫ్రమ్ అక్రాస్ ద స్టేట్ అండ్ ద మెనీ పెరిల్స్ దే ఫేస్. ఓకే, ఇప్పుడు చూడడానికి ఏమన్నా మనకి ఇంటర్వెన్షన్ ఒక బోల్డ్ వర్డ్, ఇంకేమంది ఏముంది హెవెన్, ఇంకేముంది మనకి ట్రైన్, ఇంకేముంది మనకి పెరిల్స్. మనకి పెరిల్స్ అంటే మీనింగ్ ఏంటి మనకి ప్రాబ్లమ్స్, అదంటే థ్రెట్స్ అని చెప్పొచ్చు. మనకి మెనీ పెరిల్స్ దే ఫేస్, సో ప్రాబ్లమ్స్ దే ఫేస్ కాబట్టి కరెక్ట్గానే ఉంది, రైట్. సో ట్రైన్ దే ఐ ఆన్ సెవెన్, ఇది కూడా మనకి సరిపోయింది, రైట్. ఇంకేదో మనకి ఇంటర్వెన్షన్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, ఇది కూడా సరిపోయింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది హెవెన్. హెవెన్ అంటే మనకి ఏంటి స్వర్గం, మనకి 2 మీనింగ్స్ ఉంటాయి, హెవెన్. మనకి హెవెన్ అంటే మీనింగ్ ఏంటి మనకి షెల్టర్, హెవెన్ అంటే మీనింగ్ ఏంటి మనకి షెల్టర్, హెవెన్ అంటే మనకి స్వర్గం. ఇక స్వర్గం అని మీనింగ్ వస్తుందా, షెల్టర్ అని వస్తుందా, షెల్టర్, ఎకలాజికల్ షెల్టర్ అని రావాలి, కాబట్టి హెవెన్ రాకూడదు, HE రాకూడదు, HAVEN. హెవెన్ అంటే మీనింగ్ ఏంటి మనకి షెల్టర్, ఎకలాజికల్ షెల్టర్ మీనింగ్ కాబట్టి ఇది మనకి మిస్టేక్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఫర్ క్వశ్చన్ నెంబర్ 29 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question.
సో లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 30. ఓకే, సో మనకి ఏముందో చూడండి, ద గవర్నమెంట్ మస్ట్ స్టాప్ ఎనీ ఫర్దర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ అండ్ పోర్ట్స్ ఇన్ ద ఏరియా అండ్ ఎన్షూర్ దట్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ కాజ్ సో ఫార్ ఈజ్ రివర్స్డ్. ఓకే, ఇక్కడ మనకి బోల్డ్ వర్డ్స్ ఏమున్నాయి, ఇక్కడ మనకి ఫార్దర్, థర్మల్, ఇంకేముంది ఎన్షూర్, రివర్స్. ఈజ్ రివర్స్ సరిపోయింది, రివర్స్ చేయాలి, దాన్ని ఆ డ్యామేజ్ని రివర్స్ చేయాలి, కరెక్ట్గానే ఉంది. సో ఎన్షూర్, సో టు మేక్ షూర్, అది కూడా కరెక్ట్గానే ఉంది. థర్మల్ పవర్, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది కూడా ఫార్దర్, మనకి 2 వర్డ్స్ ఉంటాయి, ఫర్దర్, ఫార్దర్. ఓకే, రెండు డిఫరెన్స్ అంటే మనకి ఫర్దర్ ఏం చెప్పేది మనకి అడిషనల్, ఫర్దర్ ఏం చెప్పేది మనకి అడిషనల్, ఫార్దర్ ఏం చెప్పేది మనకి డిస్టెన్స్ గురించి చెప్పేది. కాబట్టి మనకి ఇక్కడ డిస్టెన్స్ అని మీనింగ్ వస్తుంది, ఫార్దర్ డిస్టెన్స్ కాబట్టి మనకి అడిషనల్ ఎక్స్పాన్షన్, కాబట్టి మనకి ఫార్దర్ రాకూడదు, ఏమన్నా మనకి ఫర్దర్ అంటే ఫార్దర్ ప్లేస్లో ఫర్దర్ రావాలి, కాబట్టి ఇది మిస్టేక్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 30 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.